దేవుడికి రూపం ఉందంటారా మరి? మనిషే దేవుడిని సృష్టించింది. బికాస్ వీఆర్ హ్యూమన్స్, వీ థింక్ ఆఫ్ గాడ్ ఇన్ హ్యూమన్ ఫార్మ్. మీసాలు, గడ్డాలు అన్ని. సపోజ్ ఇఫ్ ఎ పిగ్ వర్ టు థింక్ ఆఫ్ గాడ్, ఇట్ విల్ థింక్ ఆఫ్ గాడ్ యాజ్ సమ్ బిగ్ పిగ్ సిట్టింగ్ ఇన్ ద యూనివర్స్. రిచువలిజం, ఐ కాల్ ఇట్ అన్ ఇండస్ట్రీ. ఒక పుణ్యక్షేత్రం ఆర్గనైజ్, దానికి బోర్డులు, ట్రస్ట్లు అన్ని ఉంటాయి. పుణ్యక్షేత్రాల పేర్లు చెప్పి డబ్బులు సంపాదిస్తున్నారు అంటున్నారు. పుణ్యక్షేత్రంలోనే డబ్బులు సంపాదిస్తారు. మొక్కులు ఉంటాయి. ఆ మొక్కులు తీర్చుకోవాలంటే పోయి మొక్కు ఉంటాను. తీరుతుందో లేదో వేరే విషయం. తీరిందంటే క్రెడిట్ దీనికి పోతుంది, తీరకపోతే అది నా కర్మ అనుకుంటుంది. దేవుడిని బ్లేమ్ చేయాలంటే ధైర్యం ఉండాలి కదా. నల్ల పిల్లి దారి అడ్డంగా వచ్చింది, నువ్వు వెళ్ళకు, నువ్వు లోపల రా అంటే ఎందుకు అన్నాడు. ఎంత మందికి పేషెన్స్ ఉంటుంది వాడు చెప్పడానికి? ఫస్ట్ వాళ్ళకి తెలియాలి కదా, ముందు వాళ్ళకే తెలియదు. అరే పెద్దలు అన్నారా, ఎవడో కూడా ఎక్స్పీరియన్స్ చేసి ఉంటాడు. ఆ తర్వాత కాలక్రమేణా ఆ మనిషి ఆ ఎక్స్పీరియన్స్ అన్ని పోతుంది, బిలీఫ్ మాత్రం మిగులుతుంది. ఎగ్జాంపుల్ మెన్స్ట్రల్ పీరియడ్ లో కొన్ని ఇండ్లలో ఏది ముట్టుకోవద్దు, అది ప్రాక్టీసెస్. అది నమ్మకమా మూఢనమ్మకం? అంటే ఆ 3 రోజులు ఆడవాళ్ళకి రెస్ట్ దొరుకుతుంది కదా, అది మంచిదే కదండి. రెస్ట్ అలాగే దొరకాల. 3 రోజులు నువ్వు చేయరావంట. వై దిస్ లింక్? Atheist is one who has absolute faith in God. Otherwise, why will he keep on denying him every day? దేవుడు లేడు, దేవుడు లేడు, దేవుడు లేడు, దేవుడు లేడు. వాడు నమ్ముతున్నాడు లోపల దేవుడు ఉన్నాడని. అందుకే వాడు లేడు లేడు అంటున్నాడు. మోర్ ఎడ్యుకేటెడ్ ద ఫెలో ఇస్, మోర్ సూపర్స్టిషియస్ ఇస్. ఈ పాడ్కాస్ట్ ని మీరు ఫస్ట్ 7 days లో చూస్తే హైప్ చేయండి, అండ్ మీలాగా ఎంతో మందికి ఈ పాడ్కాస్ట్ రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే గనక పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేయండి, అండ్ దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి ఎటువంటి అప్డేట్ వచ్చినా మీ దాకా రావడానికి హెల్ప్ అవుతుంది. నమస్తే డాక్టర్ జనార్దన్ గారు. నమస్కారం అండి. వెల్కమ్ టు అక్షయ్ పబ్బా. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు సార్? ఐఎమ్ ఫైన్, బాగున్నాను. సొసైటీ అనేది చాలా పెద్ద కాన్సెప్ట్ సార్. సొసైటీ అనగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది దేవుడు, మతాలు, ప్రాంతాలు, జెండర్. సో ఇవే గుర్తొస్తాయి. సో ఒక కాంటెక్స్లో లెట్ స్టార్ట్ విత్ సమ్ బేసిక్ క్వశ్చన్. అసలు సొసైటీ అంటే ఏంటి? మన తెలంగాణ కవి కాళోజీ నారాయణరావు ఆయన పేరు. ఆయన ఎన్నో మంచి మాటలు అన్నారు, ఎన్నో కవితలు రాశారు, అన్నీ ఉన్నాయి. కానీ ఈ వాజ్ ఆల్సో సచ్చే సామాజిక పరిజ్ఞానం ఆయనకి ఎంత ఉండే అంటే, ఈ వాజ్ యాక్చువల్లీ ఏ సోషియాలజిస్ట్ వితౌట్ బీయింగ్ వన్. ఆయన ఒక మాట అన్నారండి, కేవలం పుట్టుక, చావు ఆర్ జననం, మరణం అనేదే వ్యక్తిగతమైన విషయం, మిగతా అన్ని సమాజం అన్నాడు. ఓన్లీ బర్త్ అండ్ డెత్ ఆర్ పర్సనల్, రెస్ట్ ఈజ్ సొసైటీ. దిస్ ఈజ్ పెరాప్స్ ద బెస్ట్ ఇమాజినేటివ్ డెఫినేషన్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ సొసైటీ మనకు లభిస్తుంది. అంటే మనిషి పుట్టుకతో, నేను దానికి ఇంకోటి యాడ్ చేస్తాను, పుట్టుక కూడా ఆ పుట్టిన విధానము, అది ఎక్కడ పుట్టావు, ఎలా పుట్టావు, అవన్నీ కూడా సామాజికరమైన విషయమే. ఆయన పాపం అండ్ అంతేకాదు, చావు కూడా. సిఫార్సు లేనిది శ్మశానమందు దొరకదు రవంత చోటును పాట కూడా వచ్చింది ఇప్పుడు. నీకు సిఫార్సు లేనిదే శ్మశానం కూడా చేరలేవు నువ్వు సరిగా. అలా ఉన్నప్పుడు దెన్ ఐ విల్ రాదర్ ఎక్స్పాండ్ ఆన్ కాలోజీస్ డెఫినేషన్ అండ్ సే దట్ ఎవ్రీథింగ్, ప్రతి ఒక్కటి, మీరు ఏం ఆలోచించండి, దేని గురించి ఆలోచించినా అది ఒక సామాజిక విషయమే ఇది. సో సొసైటీ ఈజ్ ఎవ్రీథింగ్. ఆమ్నిపోటెంట్. దేవుడు ఎలా ఉంటాడు అంటే, అది డెఫినేషన్ ఇంగ్లీష్లో చెప్తారు, ఆమ్నిపోటెంట్, ఆమ్నిప్రెజెంట్, ఆమ్నిషియంట్ అని. అది నేను సమాజం అలాంటిది అని చెప్పగలను. సో దేవుడు అన్నారు కాబట్టి సార్, దేవుడిని మనిషి క్రియేట్ చేశాడా, లేదు మనిషినే దేవుడు సృష్టించాడా? మనిషి సృష్టించింది. దేవుడు చేసిన మనుషుల్లారా, మనుషులు చేసిన దేవుళ్ళారా. సో ఇట్ ఈస్ సర్టన్లీ మనిషే దేవుడిని సృష్టించింది, అంటే ఇన్ దాట్ సెన్స్. కానీ ఇప్పుడు మనము ఈ జగత్తు, ఈ సృష్టి అంతా ఎట్లా మొదలైంది, ఎవడు మొదలెట్టాడు, ఇది లేకుండా ముందుంచే ఉందా, ఏదైనా పవర్ ఉందా, ఈ యూనివర్స్ వెనకాల, ఈ కాస్మాస్ వెనకాల ఏదైనా ఒక పవర్ అనేది ఉందా, ఏదో ఒక ఇంటెలిజెన్స్ ఉందా? అలా చూస్తే ఆ ప్రశ్నలే వేరు. ఇప్పుడు అది దేవునితో నేను సంబంధం లేదు. దట్స్ అ డిఫరెంట్ క్వశ్చన్. ఒరిజిన్ ఆఫ్ ద సైంటిఫిక్ మ్యాటర్, అది మనం తెలుగు ఫిలసాఫికల్ మ్యాటర్. కానీ జస్ట్ ఆర్డినరీ పీపుల్ వాళ్ళు తలుచుకునే విధానం చూస్తే ఈ దేవుడు అనేది మనం సృష్టించింది.
అంటే దేవుడిని మనం సృష్టించాం కానీ దేవుడు మనం సృష్టించలేదని చెప్తున్నారా ఇప్పుడు మీరు? సో దేవుడు మనం సృష్టించాడా లేదా అని వన్ కెన్ నెవర్ ఆన్సర్ దిస్ క్వశ్చన్. బికాస్ వీఆర్ ఎ పార్ట్. మనము లార్జర్ ఎగ్జిస్టెన్స్లో మనం ఒకటి కదా. సృష్టిలో మనం ఒకటి. ఈ సృష్టి ఎవరు సృష్టించారు మళ్ళీ? ఆ క్వశ్చన్ మనం తెలుసుకుంటే మనం ఎలా పడ్డాము అనేది మనకు తెలుస్తుంది కదా. వీఆర్ ఎ పార్ట్ ఆఫ్ ద లార్జర్ ఇది. సో వెన్ వీఆర్ నాట్ ఏబుల్ టు క్లియర్లీ టెల్ ఈవెన్ టుడే, ఈరోజు కూడా మనం చెప్పలేము గ్యారంటీతోని. దెర్ ఈజ్ సమ్ పవర్ అవుట్ సైడ్. ఈ సృష్టికి కర్త, ఈ సృష్టికి కారణము ఆ వ్యక్తియో, ఆ పవరో, ఆ ఇంటెలిజెన్సో, అది మనం చెప్పలేము కదా. అలా చెప్పలేనప్పుడు ఇది కూడా మనం చెప్పలేము. ఈ ప్రశ్న కూడా చెప్పలేము. దేవుడికి రూపం ఉందంటారా మరి? వివేకానంద అన్నాడు, బికాస్ వీఆర్ హ్యూమన్స్, వీ థింక్ ఆఫ్ గాడ్ ఇన్ హ్యూమన్ ఫామ్. Suppose if a pig were to think of God, it will think of God as some big pig sitting in the universe. Suppose if a tiger were to think of God, it will think of a tiger sitting in there. మానవ రూపం, మానవ లక్షణాలు, మీసాలు, గడ్డాలు అన్నీ. సో ద థింగ్ ఈస్, దీస్ ఆర్ ఆల్ హ్యూమన్ ఇమాజినేషన్. ఇట్స్ ఎ ఇమాజినేషన్. అదర్ వర్డ్స్, మనం ఊహించుకునే విధానం అది. సో మనిషిని ఊహించుకునే విధానం అన్నప్పుడు మనిషికే దండం పెట్టుకొని మొక్కుకుంటే అయిపోతుంది కదా సార్, దేవుడిని ఎందుకు? అదే కదా సోషియాలజీలో వాళ్ళు ఏమంటారంటే, దే వాస్ వన్ క్లాసికల్ సోషియాలజిస్ట్, ఇమాయిల్ డర్కైమ్ అనే పేరు. ఆయన ఏమన్నాడంటే, దేవుణ్ణి మనము పూజిస్తున్నాము, సమాజంలో దేవుణ్ణి పూజిస్తున్నాము, దేవుణ్ణి వరిస్తున్నాము అంటే యాక్చువల్లీ మనము సమాజాన్నే వరిస్తున్నాము. వీఆర్ వీఆర్ వర్షిపింగ్ సొసైటీ, కలెక్టివ్ సొసైటీనే మనము దేవునిలాగా వర్షిప్ చేస్తున్నాము. కానీ అది మనకు తెలియదు. మనం దేవుణ్ణి వర్షిప్ చేస్తున్నాం అనుకుంటాం, కానీ యాక్చువల్లీ మనం పూజించుకునేది, వరించుకునేది, తలుచుకునేది సమాజానికి. ఎందుకంటే సమాజంలో ఉన్న మొత్తం పవర్, ద పవర్ ఆఫ్ ద కలెక్టివ్, ఏ ఒక్క మనిషికి ఈక్వల్ కాదు అది. ద కలెక్టివ్ పవర్ ఆఫ్ సొసైటీ ఈజ్ అన్లిమిటెడ్. ఆ పవర్ మేము వర్షిప్ చేస్తున్నాం, దాన్ని మేము వేడుకుంటున్నాము, పూజించుకుంటున్నాము. సో దేవుడు అంటే ఇది, దేవుడు అంటే సమాజం అని బ్లంట్గా, సింపుల్గా చెప్పి, దేవుడు అంటే సమాజం. సార్ నార్మల్గా హిందూస్ వచ్చేసి ఇలా దండం పెడతారు, ముస్లిమ్స్ ఇలా అంటారు, క్రిస్టియన్స్ ఏమో ఇలా ఇన్ని డిఫరెంట్ వేరియేషన్స్ ఎందుకు సార్ ఒక దేవుణ్ణి మొక్కడానికి కూడా? దీనికి ఎలా చెప్పచ్చు అంటే, అర్థం చేసుకోవచ్చు అంటే, డైవర్సిటీ అంటాం కదా. రకరకాల ఐడియాస్, రకరకాల మనుషులు. ఇప్పుడు ముగ్గురం ఉన్నాము, నలుగురం ఉన్నాము. ఇప్పుడు ఒక లెటర్స్ సే దట్ మన నలుగురు, ఒక 5 కలిసి ఏదో ఒక గ్రూప్ స్టార్ట్ చేస్తాం మేము. 2 సంవత్సరాల్లో ఆ గ్రూప్ ఉండదు. గ్రూప్ వుడ్ హ్యావ్ బికమ్ గ్రూప్స్. And those groups further would have become what is called group schools. Red blood corpus schools, like group schools అవుతాయి. చిన్న గ్రూపులు విడిపోతాం. అలాగే ఎందుకు విడిపోతాము? ఈర్ష, ద్వేషము, కసి అది ఒకటే కాదు. దెర్ ఈస్ సంథింగ్ ఇన్ ద హ్యూమన్ మైండ్ వేర్ యూ డోంట్ స్టిక్ టుగెదర్. మనం కలిసి వస్తాము, మళ్ళీ విడిపోతాము. అది ఏదో దీంట్లో పురాణంలోనో లేదంటే ఏదో ఉపనిషత్తులోనో ఏదో దెర్ ఇస్ ఎ సేయింగ్ ఆన్ దిస్, లైక్ లాక్స్ ఆఫ్ వుడ్ ఫ్లోటింగ్ ఇన్ ద ఓషన్. ఎట్లా ఒక క్షణం అది దగ్గరగా అవుతుందో సముద్రంలో, ఈ వుడ్ చెక్కలు అలా దగ్గరికి వస్తాయి. దగ్గరకు వచ్చి కొద్దిసేపు దగ్గర కలిసి ఉంటాయి, మళ్ళీ విడిపోతాయి. మళ్ళీ ఆ కెరటాలు మళ్ళీ తీసుకొని వెళ్ళిపోతాయి దానికి. అలాగే ప్రజలు కూడా సమాజంలో గ్రూప్స్ ఫామ్ అవుతుంది, మళ్ళీ చీలిక అవుతుంది, విడిపోతారు. ఎక్కడో పుట్టి ఎక్కడో చేరి మనుషులు ఏకమైపోతారు. ఎందుకో అని ఒక పాట ఉంది. ఆ పాట అంతతో ఆగుతుంది. కానీ మరి విడిపోతారు ఎందుకో అది కూడా చెప్పచ్చు మనం. ఎందుకు చేరువ అవుతారు, ఎందుకు విడిపోతారు? సో మీ అబ్జర్వేషన్ ఏంటి సార్? ఎందుకు దగ్గర అవుతారు, ఎందుకు దూరం అవుతారు? దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద మైండ్.
మ మ మనిషి యొక్క మెదడు అంటామా, మనస్సు అంటామా, దాని యొక్క లక్షణమే అది. అంటే ఈ మతాలు అనేటివి ఎలా స్టార్ట్ అయ్యాయి సార్ మరి? ఇప్పుడు మనము ఇంగ్లీష్‌లో రిలిజన్ అంటామండి. ఆహ్, తెలుగులో వేరే సంస్కృత భాషలో మతము అంటాము. ఆ! దీనికి ఈక్వివలెంట్ కాదు. రిలిజన్ ఈస్ నాట్ ఈక్వివలెంట్ టు మతం. మతం మీన్స్ సంథింగ్ వెరీ వెరీ సోషల్. మన మత ప్రకారంగా మనం అంటాం. మతం అనంగానే మనము లేకుంటే మేము అంటాము. వై? బికాస్ దిస్ మతము ఈజ్ ఆల్వేస్ అండర్‌స్టూడ్ యాస్ ఎ సోషల్ ఆర్గనైజేషన్. మతము అంటేనే ఇస్లాం మతము, హిందూ మతము, క్రైస్తవ మతము. మతము అనంగానే వీఆర్ టాకింగ్ అబౌట్ సొసైటీ. అవర్ సొసైటీ, దేర్ సొసైటీ. మన మతము, వాళ్ళ మతము. దిస్ ఈజ్ ఎ ప్యూర్లీ సోషల్ అండర్‌స్టాండింగ్, రైట్? బట్ రిలిజన్ అంటే అది వేరండి. రిలిజన్ ఈస్ ఐ థింక్ సంథింగ్ పర్సనల్. రిలిజన్ అని ఈక్వల్ టు మతము అని అనను నేను. డిఫరెన్స్ ఏముంది సార్ మరి రిలీజియన్‌కి, మతానికి? నా అభిప్రాయం చెప్తున్నాను. టు మీ రిలిజన్ ఈజ్ ఏ వే ఆఫ్ లైఫ్. అది ఒక జీవితపు మార్గము, అది ఒక నడవడి. ఓకే. అది నాకే లిమిట్ అయి ఉండొచ్చు. ఐ మే హ్యావ్ నథింగ్ టు డూ విత్ ఎనీబడి ఎల్స్. ఐ మే నాట్ బిలాంగ్ ఫార్మలీ టు ఎనీ పర్టిక్యులర్ మతం, బట్ ఐ కెన్ బి రిలీజియస్. ఏ రిలీజియస్ మైండ్, రిలీజియస్ లైఫ్ అంటే దాని తీరే వేరు. ఆ మనిషి యొక్క విలువలే వేరు. ఆలోచన విధానమే వేరు. మనసే వేరు. అన్నీ వేరు. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు హ్యావ్ ఎ రిలీజియస్ మైండ్ అండ్ టు లివ్ ఎ రిలీజియస్ లైఫ్. దట్ ఈస్ సంథింగ్ ఎల్స్ ఆల్‌టుగెదర్. మతము ప్రతి ఒక్కడు ఉంటాడు ఒక మతంలో. మతము ఈజ్ సంథింగ్ వెరీ వెరీ సోషలాజికల్, కలెక్టివ్, రైట్? ఐ మేడ్ తేడా చెప్తున్నాను నేను. నాకు ఒక తేడా కనపడుతుంది అక్కడ. సో ఇప్పుడు మనము ఆర్ వి గోయింగ్ టు టాక్ అంటే జనరలీ వెన్ వీఆర్ డిస్కసింగ్, ఆర్ వి టాకింగ్ అబౌట్ రిలీజన్, రిలీజియస్ లైఫ్, ఆర్ ఆర్ వి టాకింగ్ అబౌట్ మతం? దట్ టు మీ ఈజ్ ఇంపార్టెంట్. లేదు మనం మతపు విషయాలు మాట్లాడుతున్నామంటే అది ఏమో ఉన్నాయి ఇంకా. అవన్నీ లౌకికమండి. మతంలో మతానుసారం మతంలో వచ్చే క్వశ్చన్స్, రిచువల్స్, అది మొత్తం లౌకికమండి. ఇట్ ఈస్ వరల్డ్లీ. ఇప్పుడు ఏదో ఒక పూజలు అంటాం. ఉదాహరణకు చెప్తున్నాను. దిస్ పూజ డూయింగ్ దిస్ రిచువలిజం అనండి. రిచువలిజం ఐ కాల్ ఇట్ అన్ ఇండస్ట్రీ. రిచువలిజం ఇస్ అన్ ఇండస్ట్రీ. అది ఒక ఏమనొచ్చు, ఇండస్ట్రీ, కర్మాగారం అంటామా? కర్మాగారం ఇస్ ఎ ఫ్యాక్టరీ కైండ్ ఆఫ్. ఇండస్ట్రీ అంటే తెలుగు పదం ఉండొచ్చు. ఇట్స్ అన్ ఆర్గనైజ్డ్ ఇండస్ట్రీ. అన్ఆర్గనైజ్డ్ సెక్టర్, ఆర్గనైజ్డ్ సెక్టర్ రెండు ఉంది ఇండస్ట్రీలో. ఒక పుణ్యక్షేత్రం అది ఇండస్ట్రీ, ఆర్గనైజ్డ్. దానికి బోర్డులు, ట్రస్ట్లు అన్నీ ఉంటాయి. అన్ఆర్గనైజ్డ్ రిలీజన్స్ కూడా ఉన్నది. పూజారులు, పురోహితులు. పుణ్యక్షేత్రాల పేర్లు చెప్పి డబ్బులు సంపాదిస్తున్నారు అంటున్నారు. పుణ్యక్షేత్రంలోనే డబ్బులు సంపాదిస్తారు. ఆ పుణ్యక్షేత్రపు వ్యవస్థలు, సంస్థలు అవి దానికి డబ్బులు వస్తుంటాయి. ఎందుకు రావద్దు అని అంటలేదు నేను. నేను ఉన్న విషయం చెప్తున్నాను. అది ఎందుకు అంటే ఇదంతా లౌకికము. వెన్ ఎ పర్సన్ గోస్, మతానుసారం అంటున్నా, బికాస్ ఐ మేడ్ దిస్ డిస్టింక్షన్ బిట్వీన్ మతం అండ్ రిలీజన్. ఆ రిలీజన్ అనేదే వేరు, వ్యక్తిగతమైన విషయం. ఆల్ దట్ ఐ డోంట్ వాంట్ టు రిపీట్ అగైన్. మతం అయితే ఇది కంప్లీట్లీ సామాజిక పరమైనది, లౌకికము. ఇట్స్ వరల్డ్లీ. నాకు మొక్కులు ఉంటాయి. ఆ మొక్కులు తీర్చుకోవాలంటే పోయి మొక్కుంటాను. అది తీరుతుందో లేదో అది వేరే విషయం. తీరిందంటే క్రెడిట్ దీనికి పోతుంది, తీరకపోతే అది నా కర్మ అనుకుంటాం. దేవుణ్ణి బ్లేమ్ చేయము. దేవుణ్ణి బ్లేమ్ చేయాలంటే ధైర్యం ఉండాలి కదా.
పరమ భక్తుడే దేవునికి బ్లేమ్ చేయ దేవునితోని ఒక నిందాస్తుతి అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, నిందాస్తుతులంతా ఎవడబ్బా సొమ్ము అనుకున్నావురా, నీకు ఇది చేయించాను, అది చేయించాను, అదంతా నీకే కదా చేయించింది, నేనెందుకు జైలు పోవాలనేది ఒక పరమ భక్తుడే అలాంటి క్వశ్చన్ దేవుడిని అడగచ్చు. వాళ్ళ ధైర్యం ఉంది. మామూలు పామరుడు అలా అడగలేడు. ఎందుకు అడగలేరు సార్? అంటే భయము. మంచి జరిగితే దేవునికి మొక్కుతాం, అదే చెడు జరిగితే అబ్బా దేవుడు చెడు చేసిండ్రా నాకు ఈ రోజు అనుకో, దేవుని బ్లేమ్ చేస్తాం. అందుకే దట్ ఈస్ ఆల్సో ఏ క్రైటీరియన్ ఆఫ్ వాట్ ఎ గ్రేట్ భక్త యు ఆర్. అంటే ఇప్పుడు నేను అట్లా బ్లేమ్ చేస్తే నేను గొప్ప భక్తుని అయిపోతానా? లేదు, బ్లేమ్ చేయకపోతే. బ్లేమ్ ఒకటే కాదు. నాకు మంచి జరిగింది అనుకోండి, దేవుడి వల్లనే జరిగింది, నేనేం చేయలేదు ఇక్కడ, దేవుడి వల్లనే జరిగింది. అది రామకృష్ణ పరమహంస ఒక జోక్ చెప్తుంటాడు ఎప్పుడు. హి యూస్ టు టెల్ ఎ జోక్. దే వాస్ వన్ ఫెలో ఇన్ ఆర్డినరీ ట్రేడర్. దుకాణంలో కూర్చున్నాడంట. దుకాణంలో కూర్చొని ఏదో వ్యాపారం చేసుకుంటున్నాడు. ఇద్దరు ముగ్గురు దొంగలు ఏదో ఒక మూట కట్టుకొని వచ్చి ఆ మూట వాడి షాప్లో పడేసి, రేయ్ ఇక్కడే ఉండండి రా, అది తర్వాత వచ్చి తీసుకుంటాము, ఎవరు వచ్చినా ఏం లేదు చూడలేదు అని చెప్పు అనేసి వెళ్ళిపోతే, వెంటనే పోలీసు వాళ్ళు వచ్చారంట. వాడికి ఆ ట్రేడర్కి ఒక అలవాటు అంట. ఏమంటే వాడికి ఏ ప్రశ్న అడిగినా ముందు రాముని దయ వలన అంటాడట ఫస్ట్. ఎవరా నీ పేరు ఏమిరా అంటే, నా పేరు సో అండ్ సో, రాముని దయ వలన నా పేరు అది. అలా ప్రతి ఒక్కటి. ఎంతమంది పిల్లలు ఉన్నారా అండి? నాకు రాముని దయ వలన నాకు 3 పిల్లలు ఉన్నారు. అలా అన్నిటి పోలీసు వాళ్ళు వచ్చి ఎవరైనా చూసారు, రాముని దయ వలన నేను షాప్లో కూర్చున్నాను, ఎవరో 3 వచ్చారు పెట్టారు, రాముని దయ వలన వాళ్ళు ఏదో చెప్పేసి పోయారు, నాకు రాముని దయ వలన మీరు వచ్చారు, నేను చెప్పాను, ఎవరు రాని రాముని దయ వలన వాళ్ళు ఇలా ఉంటారు అలా ఉంటారు చెప్పేశాడు. పోయి పట్టుకున్నారు వాడికి, జైలు. వీడు కూడా లాగాడు కోర్టుకి. వీడు సాక్షి చెప్పాలి, వీడికి కూడా ఏమైనా చెయ్యి ఉంటుందా అట్లా. జడ్జి అడిగాడంటే, చెప్పురా ఏం జరిగిందో చెప్పురా అంటే, వాడు అన్నాడంట, రాముని దయ వల్ల నేను షాప్లో కూర్చున్నాను, ఈ రాముని దయ వల్ల ఈ 3 వచ్చారు, రాముని దయ వల్ల ఆ మూట పెట్టేసి వెళ్ళారు, రాముని దయ వల్ల వాళ్ళు వెళ్ళిపోయారు, నాకు థ్రెటన్ చేసి వెళ్ళారు, రాముని దయ వల్ల పోలీసు వాడు, రాముని దయ వల్ల ఇప్పుడు ఉన్నాను, మీ ముందర ఉన్నాను అన్నాడట. రాముడే విలనే అండి ఇప్పుడు? కాదు, వాడికి హీ హాజ్ నో నోషన్ ఆఫ్ హిస్ సెల్ఫ్. వాడిని గురించి వాడికి ఆలోచనే లేదు. వాడు లైఫ్లో ఉన్నాడు కానీ ఒక ఈగో అంటాం కదా, ఒక ఈగో, సెల్ఫ్, అహంకారం అంటాం కదా. అహంకారం అంటే ఏమి? అహంకారం. ఆ అహం లేదు ఆయనకు. దిర్ ఇస్ నో నోషన్ ఆఫ్ సెల్ఫ్. జడ్జి అన్నాడట, నువ్వు ఇలా ఉంటే నువ్వు మహాత్ముడు రా నాయన, నేను నీకే మొక్కుతాను, ముందు విడుదల చేయండి వీడికి ముందని. వెళ్ళేటప్పుడు అది ఏమైంది అంటే, దేవుని దయ వలన నా కోర్టుకు తెచ్చారు, దేవుని దయ వలన వెళ్ళిపోతాను. అది ఎన్నో ఉన్నాయండి కేసులు ఇట్లా. భక్తుడిని ఇది ఎలా ఉండాలని. తుకారాం, మరాఠీ సెయింట్ తుకారాం ఎప్పుడూ పాండురంగా. ఒకసారి ఏమైంది, అది ఆ కుమ్మరి ఇది కుటుంబం, అది వాళ్ళు కుండలు చేస్తారు. ఆ కుండలు చేయడంలో ఎక్కడో తొక్కాలంట, ఆ మట్టిని తొక్కుతూ ఉండాలి. మనోడు పాండురంగ స్థుతి చేస్తున్నాడు, చిన్న పిల్లోడు, చాలా చిన్న పిల్లోడు పాకుతూ వచ్చి అందులో పడిపోయాడు. మనోడు చూడలేదు, తొక్కుతూ పోయాడు, చనిపోయాడు ఆ పిల్లోడు. అందరు వచ్చి ఏం రా వెధవా అంటే, మీరు ఏం లేదు, నాకేం తెలియదు, అన్నీ ఆ పాండురంగుడే ఇచ్చాడు, పాండురంగుడు తీసుకున్నాడు. అంటే ఏమి? మనదంటూ ఏం లేదు. ద పర్సన్ హూ హ్యాస్ నో నోషన్ ఆఫ్ ద సెల్ఫ్, అహం అనే లేని వ్యక్తి, వాడు భక్తుడు కావచ్చు, జ్ఞాని కావచ్చు, అది కావచ్చు, దాట్ ఈస్ ద రిలీజియస్ లైఫ్. నాకు తెలిసినట్టు దాట్ ఈస్ ద రిలీజియస్ లైఫ్. ఏ మతమైనా ఉండనండి, మతంతో రిలీజన్ సంబంధం లేదు. రిలీజన్ అనే ఇంగ్లీష్ పదానికి అండర్స్టాండింగు, దానికి ఈక్వలెంట్ లేదు వేరే భాషల్లో. మతము అది ఇది అంటాం. దట్ హ్యాస్ నో కనెక్షన్ టు దిస్. యూ కెన్ బీ ఆఫ్ ఏ దేశమైనా, ఏది అలాంటి ఒక టెంపర్మెంటు, అలాంటి ఒక క్యారెక్టర్, అలాంటి ఒక పర్సనాలిటీ ఉంటే, దట్ పర్సన్ ఈస్ అ రిలీజియస్ పర్సన్. హీ హ్యాస్ నథింగ్ టు డూ విత్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్.
భక్తులారా అంటాం. ఎవడండి భక్తుడు అక్కడ? ఎవ్వరికీ అర్హత లేదు నేను భక్తుడు కానీ. బికాస్ దిస్ టెండెన్సీ అంత లౌకికము. నాకేమొస్తుంది? నేను నమ్ముతాను, నాకేమొస్తుంది? 100 టెంకాయలు కొట్టాను నేను, అమ్మాయి దక్కిందా నాకు? లేదు. మరి ఈ మత విభజనలు ఎలా వచ్చాయి సార్ మరి? లౌకికం కాబట్టి. అక్కడ ఆ రిలీజియస్ లైఫ్ పాటించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉండొచ్చు. వాళ్ళు ఎక్కడో ఉండొచ్చు చెల్లా చెదురై. దే ఆర్ నాట్ ఆర్గనైజ్డ్. ఏ రిలీజియస్ లైఫ్ కెనాట్ బి ఆర్గనైజ్డ్. 4 రిలీజియస్ పీపుల్. ఇప్పుడు షిర్డీ సాయిబాబా అంటాం, ఆయన ఎక్కడో ఉండే, ఇంకొకరు ఎక్కడో ఉండే, కొందరు హిమాలయాల్లో ఉంటారు, వాళ్ళు ఎక్కడో ఉంటారు. వాళ్ళైనా ఎప్పుడైనా సంఘం స్టార్ట్ చేశారా? షిర్డీ సాయిబాబా సంఘం స్టార్ట్ చేశాడా? ఆయన తర్వాత సంఘాలు వచ్చాయి. ఈ సంఘాల ప్రశ్న ఎప్పుడు వస్తుందో అప్పుడు మతం వస్తుంది. అది వాళ్ళు రిలీజియస్ లైఫ్. నేను ఎప్పుడు అంటుంటాను, నాకు అనిపిస్తుంది, జీవిత సత్యాలు లేకుంటే ఆధ్యాత్మిక సత్యాలు, ఏ సత్యాలైనా తెలుసుకున్న తర్వాత ఆ తెలుసుకున్నవాడు గమ్మున ఉండాలి. కానీ మనవాళ్ళు ఏం చేస్తారు? అరే పాపం, మేము జనాలకు చెప్తాము వచ్చి, వాళ్ళు కూడా బాగుపడాలి కదా, మనతో పాటు వాళ్ళని కూడా తీసుకోపోతాము అని చెప్పడానికి వస్తారు. కానీ ఎవరు తయారు ఉండరు అది వినడానికి. మరి దయ్యాలు ఉన్నాయంటారా సార్? తెలియదండి. అంటే దేవుడికి రూపం అందరికీ తెలుసుగా, మనిషి ఇమాజినేషన్ నుంచి వచ్చింది రూపం అని చెప్పి అన్నారు కదా. మరి దయ్యానికి రూపం అంటే తెల్ల చీర కట్టుకొని వస్తుందా ఇప్పుడు? అవన్నీ మన సినిమా రూపం ఒకటే కాదు, దాని మీద పాటలు. ఆరని జ్వాల నాది, తీరని తాపం నాది, సుడిగాలి జోల నా గానము. ఒక పాట ఉందండి, ఆరని జ్వాల నా తాపము, సుడిగాలి జోల నా గానము, ఓదాము రారా మరో లోకము, ఓ ప్రియా ఓ ప్రియా, నా అన్నవారు నాకెవ్వరు లేరు, దరి చేరాలి నీవైనా అని అలా. అంటే దట్ దయ్యం ఈస్ ట్రయింగ్ టు సమ్హౌ మేక్ దిస్ ఫెలో డై. ఇంకో పాటలో, నా జన్మకు ప్రాణం నీవై, నీ ప్రాణికి ఆశను నేనై. చూడండి అది, నా జన్మకు ప్రాణం నీవై, నీ ప్రాణికి ఆశను నేనై, కాలానికి ఇరుసు నీవై, తిరుగాడే వలయం నేనై. అనంతా మెటాఫిజిక్స్. ఆల్ దట్ ప్రాణ్ దట్ లవ్ దయ్యం is asking is, please jump from the cliff. ఎందుకు ఆలోచిస్తున్నావు? చచ్చిపో, మనం ఏకమైపోదాము. జీవితంలో ఏకం కాలేదు. చావు తర్వాతనే అనేకంగా ఉందాము, ఎల్లకాలం ఉందాము నిరంతరంగా. ఇవన్నీ మన కల్పన అండి. సో అంటే దిస్ ఈజ్ ద అండర్స్టాండింగ్. దయ్యాలు ఇలాంటి ప్రేతాలు ఉన్నాయా మాకు తెలియదు. స్టిల్ సైంటిస్ట్ విల్ ఆల్వేస్ సే ఐ డోంట్ నో. సిన్స్ ఈవెన్ ఫిల్మ్స్ చేసేవాళ్ళకు కూడా వాళ్ళు ప్రూఫ్ లేదు కాబట్టి, వాళ్ళకే తెలియదు కాబట్టి, లాస్ట్లో అది ఏదో కుట్ర, అది ఏదో లాస్ట్లో అది సాల్వ్ అయిపోతుంది. ఈ దయ్యం అసలు దయ్యం కాదు, మనిషే యాక్టింగ్ చేస్తుంది, సినిమా యాక్టింగ్ జరుగుతుంది అక్కడ అని. అది తర్వాత విషయం. కానీ ఆ బిలీఫ్ మాత్రం అది ఉన్నది. జనాల బిలీఫ్స్ మీద ప్లే చేయడము. సినిమా కూడా చూసేటప్పుడు కూడా అరే దయ్యం వస్తుందిరా అంటాము చూసేవాళ్ళు. వాడు బయటికి పోయి వస్తాడు, టీ తాగేసి వస్తాడు, ఎవరా దయ్యం వచ్చిందా నేను లేనప్పుడు. ఆ బిలీఫ్ అది. బిలీఫ్ అంటే నమ్మకం కదా సార్? బిలీఫ్ అంటే నమ్మకం. నమ్మకానికి మూఢనమ్మకానికి ఉన్న డిఫరెన్స్ ఏంటి సార్? నమ్మకం అనేది ఎక్కడ ఉంటుందో అది ఏదో ఒక రూపాన, ఎక్కడో ఒక టైంలో, ఏదో ఒక విధంగా అది మూఢనమ్మకం కావచ్చు. క్వశ్చన్ ఇప్పుడు ఏమంటే, నమ్మకం అనేది ఎందుకు అని. నమ్మకం ఉన్న వ్యక్తి, వానికి మూఢనమ్మకానికి కూడా స్కోప్ ఉంది అతనికి. ఏ బిలీఫ్ కెన్ టర్న్ ఇంటూ బ్లైండ్ బిలీఫ్. దట్ ఈస్ సూపర్స్టిషన్. వెన్ యూ బ్లైండ్లీ బిలీవ్, దట్ మే ఆర్ మే నాట్ బి సూపర్స్టిషన్. మళ్ళీ సూపర్స్టిషన్ అనేది వేరు. ఇంగ్లీష్లో ఒక పదం ఉంది, ఇన్క్రెడ్యులిటీ అని. ఇఫ్ యు ఆర్ క్రెడ్యులస్ అంటే ఏదైనా నమ్మేస్తావు, అది నీ క్యారెక్టరే అలాంటిది, దట్ ఏదైనా నమ్మగలడని. కానీ ఇన్క్రెడ్యులస్ ఉండేవాడు, నువ్వు ఏం చెప్పినా నమ్మను, నేను ఇది పరిశోధిస్తా,
నువ్వు ఏం చెప్పినా నేను ట్రస్ట్ మీద తీసుకోను, నేను పరిశోధన చేసి చూసుకున్న తర్వాతనే నమ్ముతాను. అది యాటిట్యూడ్ ఏంటంటే, నేను తర్వాతనే నమ్ముతానంటే అది కూడా ఒక నమ్మకం కావచ్చు తర్వాత. ఒకసారి మనం చూసాము, ఇది జరిగింది, ఇది జరిగిన విషయమే ఇది వాస్తవమే, సో మేము నమ్ముతున్నాము. అది కూడా నమ్మకమే. సో ఎక్కడో ఒక చోట ఒక మూఢనమ్మకం అలా వచ్చేస్తుంది. బ్లైండ్ బిలీఫ్ వేర్ యూ సింప్లీ బిలీవ్. కానీ ఆ ఆ బ్లైండ్ బిలీఫ్ వెనకాల కూడా ఏదో ఒక మెటీరియల్ బేసిస్ ఉండొచ్చు. అది మనకు తెలీదు. కాలాత్మకంగా అది వస్తుంటుంది. అది ఎందుకు, ఏమిటి, ఎందుకు, ఎలా అని అడగద్దు అంటాడు ఒక సినిమాలో. ఏమిటి, ఎందుకు, ఎలా అని అడగద్దు అంటాడు. అదే ఇంకో చోట ఆ సినిమాలో చెప్తాడు, ప్రతిదానికి నువ్వు ఏమిటి, ఎందుకు, ఎలా అని అడగాలి అని. ఈ ఏమిటి, ఎందుకు, ఎలా అని అడగకుండా చరిత్రాత్మకంగా జనరేషనల్గా జనాల్లో ఇమిడిపోయిన నమ్మకాలు, బిలీఫ్స్, అది మూఢనమ్మకాలు తయారవుతాయి ఎక్కడో చోట. సార్ మూఢనమ్మకం అనగానే దేవుడికి లింక్ చేస్తారు సార్ స్పిరిచువల్గా. లింకింగ్ ఎందుకు చేస్తారు సార్? అది లింక్ ఒకటే కాదు. మూఢనమ్మకం కెన్ ఎగ్జిస్ట్ వితౌట్ గాడ్ హ్యావింగ్ ఎనీథింగ్ టు డూ విత్ ఇట్ ఆల్సో. మూఢనమ్మకం అది జనరల్లీ ఆ మూఢనమ్మకము ఉన్న వ్యక్తి ఎలాంటి వ్యక్తి అండి? ఎలాంటి టెంపర్మెంట్ ఉంది ఆ వ్యక్తికి? ఆ వ్యక్తి భయభీతుడు ఉంటాడు ఫస్ట్. నేను ఇలా ఐ విల్ రీఫ్రేమ్ ఇట్ లైక్ దిస్. మూఢనమ్మకానికి రిలీజన్ అంటామే, దానికి ఆ రిలీజన్ ద్వారా దేవుడికి అలా కనెక్షన్ పెడదాం. అలా లెట్ us వర్కౌట్ ద కనెక్షన్. ఒక లింక్ ఉంది మూఢనమ్మకానికి, రిలీజన్కి, దేవుడికి ఒక లింక్ ఇలా. ఎందుకంటే ఈ మూఢనమ్మకం ద్వారా నేను ఇలా ఉన్నాను కాబట్టి, నా కండిషన్ ఇలా కాబోతుంది కాబట్టి, ఈ పరిస్థితి నుంచి నేను బయటపడాలంటే నేను దేవుడిని మొక్కుకోవాలి. వాటెవర్ దేవుడు అనుగ్రహం వలన నాకు ఈ బాధ నుండి నేను తప్పించగలిగే ఒక స్కోప్ ఉందేమో అని. సో దట్ వే ఆ లింక్ ఉంది. రైట్? హ్యావ్ ఐ ఆన్సర్డ్ దట్ క్వశ్చన్? బట్ ఈ మూఢనమ్మకము అనే ఉన్న వ్యక్తి, అతని వాట్ ఈస్ హిస్ పర్సనాలిటీ? బేసికలీ ఆయన ఒక భయభీతుడు. ఫియర్. వేర్ దెర్ ఈస్ ఫియర్. ఫియర్ ఆఫ్ వాట్? ఫియర్ ఆఫ్ ఎనీథింగ్. అంటే ఒక ఎగ్జాంపుల్ సార్, ఫియర్ ఆఫ్ ఎనీథింగ్ అన్నారు కాబట్టి, ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్, నేను 10th స్టాండర్డ్ పాస్ అయితే దేవుడికి వచ్చి మొక్కుకుంటా, నేను అది మర్చిపోతా. నాకు తర్వాత ఏదో ఇంటర్ ఫెయిల్ అయినా అనుకోండి, అప్పుడు దేవుడికి మొక్కు తీర్చుకున్నందుకే నాకు ఇది అవ్వలేదు అని అనుకుంటాం కదా. ఇది మూఢనమ్మకమా, బిలీఫా, నమ్మకమా? బట్ నువ్వు మొదటిసారి దేవుడిని నమ్ముకొని 100 టెంకాయలు కొట్టి కూడా నువ్వు పాస్ కాకపోతే అప్పుడు ఏమంటారు? నేను ఎఫర్ట్స్ పెట్టలేదు, లేదంటే దేవుడు ఎంత చేసినా లేదు, కనికరించలేదు. నా కర్మ. దేవుడు ఏం చేయగలడరా? అది నీ కర్మ. సో దట్ వే గాడ్ ఎస్కేప్స్. ఇఫ్ క్రెడిట్, ఇఫ్ సంథింగ్ గుడ్ హ్యాపెన్స్, గాడ్ గెట్స్ క్రెడిట్. ఇఫ్ సంథింగ్ బ్యాడ్ హ్యాపెన్స్, మనిషి కర్మ అని అలా అనుకునేవాళ్ళు కూడా ఉన్నారు. ఏం చేస్తాడు? ఏమండి, విధి అండి. ఇప్పుడు డాక్ట్రిన్ ఆఫ్ కర్మ ఉంది. నువ్వు ఎన్నైనా వేడుకో. ఎంతోమంది సెయింట్స్ అయ్యారండి, అంత సంత్ మహాపురుషులు అయినారు. కానీ వాళ్లకు బాధలు తప్పలేదు కదా. వాళ్ళు క్యాన్సర్ వచ్చింది. అదే రామకృష్ణ పరమహంస డైడ్ ఆఫ్ క్యాన్సర్. రమణ మహర్షి హ్యాడ్ క్యాన్సర్. ఇలాంటి మహానుభావులకు ఈ క్యాన్సర్ రావడం ఏంటి? వివేకానంద హ్యాడ్ 37 ప్రాబ్లమ్స్. శరీరం వ్యాధి మందిరం అన్నాడు. శరీరం వ్యాధి మందిరం అని. ఇలాంటి ఒక మహానుభావుడికి ఇలాంటి ప్రాబ్లమ్స్ రావడం ఏంటి అంటే అది కర్మ, పాస్ట్ కర్మ. దట్ ఈస్ ఆఫ్ ద బాడీ. బట్ ఐఎమ్ నాట్ ద బాడీ అంటాడు ఒక మహానుభావుడు. అది అలా అంటాడు. ఇవన్నీ బాడీకే జరుగుతుంది, నాకేం జరుగుతలేదు. ఐఎమ్ సెపరేట్ ఫ్రమ్ ది. బట్ మామూలు మనిషి అలా అనుకోడు. సో మూఢనమ్మకం ఉన్నవాడు భయం ఉంటుంది. దేవుడు, దయ్యం ఉన్నాయి అనుకుంటేనే ఈరోజు ఇట్లుంది సార్, ఇన్ని అరాచకాలు జరుగుతున్నాయి. అదే ఒక జస్ట్ ఇమాజిన్, దేవుడు, దయ్యం లేకపోతే ఇంకెన్ని అరాచకాలు జరిగేటివి. దట్ ఈస్ అ స్పెక్యులేటివ్ క్వశ్చన్ అంటాం. ఇప్పుడు దాని ద్వారా మీరు ఆ ప్రశ్న ద్వారా ఒకటి రుజువు అవుతుంది ఏంటంటే,
ద డెఫినేషన్ ఆఫ్ రిలీజన్. రిలీజన్ అంటే నేను వాడిన రీతి కాదు, మతప్రాయంగా. ఇఫ్ రిలీజన్ ఈజ్ ఈక్వల్ టు మతం, ఒక సామాజిక పరమైంది. వాట్ ఈస్ సోషియాలజిస్ట్ ఆన్సర్ చేశారు ఈ క్వశ్చన్. వాట్ డస్ రిలీజన్ డూ? రిలీజన్ ప్లేస్ ఎ ఫంక్షన్. రిలీజన్ దాని ఒక పాత్ర నిర్వహిస్తుంది. ఏం పాత్ర అది? జనాలందరినీ ఐకమత్యం చేయడము, జనాల్లో ద్వేషాలు అవి ఇవి లేకుండా చేయడము, అందరూ సమానంగా సరి సమానంగా ఉండడము, అది రిలీజన్ చేసే పని. కానీ అది ఫంక్షన్ ఎప్పుడు బ్రేక్ డౌన్ అవుతుందో, కూలిపోతుందో, ఆ బ్రేక్ డౌన్ సిచ్యువేషన్ అయినప్పుడు డర్కైమ్ క్లాసికల్ సోషియాలజిస్ట్ ఏమన్నాడంటే, దేర్ కమ్స్ ఇన్ టు సొసైటీ ఎ సిట్యుయేషన్ ఆఫ్ కంప్లీట్ నామ్లెస్నెస్. అంటే ఒక నీతి నియమము అన్నీ కంప్లీట్ కోల్పోయింది. అది ఎప్పుడు కోల్పోతుందంటే, వెన్ సంథింగ్ లైక్ రిలీజన్ కెన్ నో లాంగర్ పెర్ఫార్మ్ దట్ ఫంక్షన్. అది ఆ ఫంక్షన్, ఆ పాత్ర అది సరిగా నిర్వహించలేకపోయినప్పుడు అది కోల్పోవడం జరుగుతుంది. అలా కూలిపోయినప్పుడు ఇవన్నీ అవుతాయి, ఈ అత్యాచారాలు అవి ఇవి అవుతాయి అని. దట్ ఈస్ ద అండర్స్టాండింగ్ యాజ్ రిగార్డ్స్ రిలీజన్. బట్ నాకేమనిపిస్తుందంటే, ఇలాంటి రిలీజన్స్, దేవుడు అవి ఉన్నా లేకున్నా అరాచకాలు జరుగుతాయి. మనిషి ఉన్నన్ని రోజులు అరాచకాలు జరుగుతూనే ఉంటాయి. మనుషులు ఉన్నంత రోజు ఈ షియర్ డైవర్సిటీ వలన, ఈ మెటీరియల్ ఇంట్రెస్ట్ వలన, కిల్లింగ్ ఈచ్ అదర్ ఈస్ క్వైట్ కామన్. ఆల్ దీస్ థింగ్స్ విల్ హ్యాపెన్. పులిని చూస్తే పులి ఎన్నడూ బెదరదు, మేక వస్తే మేక ఎన్నడూ అదరదు, మాయ రోగం అదేమో కానీ మనిషికి కుదరదు, ఎందుకో తెలుసా అంటే, ఉన్నది పోతుందన్న దిగులుతో, అనుకున్నది కాదేమో అన్న అదురుతో. పాట ఇది ఆరుద్ర రాసిన పాట, అందాల రాముడు నాగేశ్వరరావు సినిమాలో. బహుశా మీరు కావాలంటే ప్లే చేసి చూడొచ్చు తర్వాత. పులిని చూస్తే పులి ఎన్నడు బెదరదు, మేకని చూస్తే మేక ఎన్నడు అదరదు, మాయ రోగం అదేమో కానీ మనిషికి కుదరదు, ఎందుకో తెలుసా తల్లి అని వాడు దేవుడు టెంపుల్లో పాడుతాడు సీతని. అనుకున్నది కాదేమో అన్న అదురుతో కొట్టుకుంటూ తిట్టుకుంటూ కొండకెక్కే వాళ్ళము, నీ అందకోరే వాళ్ళము. సో డిఫరెన్సెస్ ఉంటాయి, దానివల్ల పోట్లాటలు, అరాచకాలు అవి ఇంజస్టిస్ అవి అలా అదొకటి. కానీ జెన్యున్గా కూడా పోరాటాలు ఉంటాయి కదా, వర్గ పోరాటాలు ఉంటాయి, హెచ్చుతగ్గులు ఉన్నాయి కదా. హెచ్చుతగ్గులు ఉన్నాయి కాబట్టి పోరాటం ఉంటుంది, అది వేరు. పోరాటాలు సామాజిక పోరాటాలు, సోషల్ మూమెంట్స్, అది వేరు, అది జరుగుతుంటాయి, అది వాస్తవం. వెన్ సొసైటీస్ ఆర్ ఇన్ఈక్వాలిటీ ఉన్నప్పుడు పోరాటాలు జరుగుతాయి. అది ఏ దేవుడు ఏం చేయలేడు, అది ఏ మతము ఏ రిలీజన్ ఏది ఏమి చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ దానికి అలాంటి సందర్భాలు ఉన్నందుకు కారణం కూడా అదే. మార్క్స్ అన్నాడు కదా, ఈ కాంటెక్స్లో ఇది చెప్పాల్సి వస్తుంది నేను. ఒక జర్మన్ ఫిలాసఫర్ ఉండే ఫ్యూర్బాక్ అని, లుడ్విగ్ ఫ్యూర్బాక్. వాడు ఏమన్నాడంటే, ఈ మతము ఈ రిలీజన్ ఒక రహస్యం నేను తెలుసుకున్నాను, దేవుడు అనేది కూడా ఒక రహస్యం, అది తెలుసుకున్నాను ఏంటని. అది ఏమంటే, మనం మానవులు, మానవులు సింగులర్ అండ్ ప్లూరల్, మన పవర్స్ అన్నీ, మనకున్న పవర్సు, ఎబిలిటీసు, ఇంటెలిజెన్స్ అన్నీ మనలోంచి తీసి ఒక ఇమాజినరీ ఎంటిటీ దేవుడు అని ఆ ఎంటిటీలో మనం పెట్టినప్పుడు ఏమవుతుందంటే, ఆ ఎంటిటీ పెరుగుతుంది కానీ మనం తరుగుతున్నాము. మన పవర్స్ అన్నీ ఆ ఎంటిటీ తీసుకుంది కానీ మన పవర్స్ అది ఎంత పెరుగుతుందో, అది ఎంత బలపరుస్తుందో, ఎంత మనం బలపరుస్తున్నామో దానికి, అది ఎంత గొప్పది అవుతున్నదో మనం అంత తక్కువ అవుతున్నాము. సో దట్ ఈస్ ద నోషన్ ఆఫ్ ఏలినేషన్ అన్నాడు. సో దేర్ ఫోర్ మళ్ళీ మనము ముందున్న స్థితికి రావాలంటే మళ్ళీ మనం అవన్నీ తీసుకోవాలి వాపసు. సో దట్ వీ అబాలిష్ గాడ్, వీ అబాలిష్ రిలీజన్, వీ అబాలిష్ ఎవ్రీథింగ్, అండ్ then only humanity will become God-like, this thing, because our powers have gone there. We take it back. That's an imagination. We take it back. సార్, ఇంతకుముందు మీరు చెప్పినప్పుడు కర్మ అని చెప్పి అన్నారు కదా సార్, వాట్ ఈస్ కర్మ? The Hindu scriptures, even the Buddhist scriptures,
వాళ్ళ పుస్తకాలు ఏమంటాయంటే కర్మ అనేది ఇట్ ఈస్ సంథింగ్, ఇట్ ఈస్ ఎ లా, ఇట్ ఈస్ గవర్న్ బై ఎ లా. అంటే అది ఒక లా అంటే చట్టం అనలేము, అది ఒక నో లా అంటే అది సంథింగ్ దట్ విల్ హ్యాపెన్. అంటే ఒకరికి చెడు చేస్తే నిజంగా మనకు చెడు జరుగుతుందా సార్? జరగచ్చు. అదే కర్మ సిద్ధాంతమా? అది కర్మ సిద్ధాంతం. అది ఆ చెడు నీకు 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 జరిగేది అది ఈ జన్మలో కావచ్చు, ఇంకో జన్మలైనా కావచ్చు. అది నమ్మకమా? మూఢనమ్మకమా? అది నమ్మకం, అది నమ్మకం. మూఢనమ్మకమైనా ఉంటే బాగుండేది కదా. ఒకవేళ ఈ కర్మ అనేది ఇప్పుడు మనం ఎలా వివరించామో దాని మీద జనానికి ఒకవేళ మూఢనమ్మకం ఉండి ఉంటే చెడు కర్మలు జరిగేవి కావు. సమ్‌టైమ్స్ మూఢనమ్మకం ఈజ్ మోర్ పవర్‌ఫుల్ అండ్ బెటర్ దాన్ జస్ట్ నమ్మకం. అయితే వేరే జన్మ ఉన్నదో లేదో మనకు తెలీదు. వేరే జన్మ ఉందా? మాకెట్లా తెలుసు? ఎవడొచ్చి చెప్పాడు వేరే జన్మ? నేను అవి కూడా కథలున్నాయి. ఎవడో నేను ప్రీవియస్ జన్మలో ఇలా ఉండే, అలా ఉండే. అన్‌లెస్ వి ఎంక్వైర్ ఇన్ ఆల్ థాట్. సో, ఒక్క మూఢనమ్మకానికి, ఇంకొక మూఢనమ్మకానికి తేడా ఉంటదండి. మూఢనమ్మకాలు ఇన్ జనరల్ మనం బిలీవ్ చేయొద్దు. మూఢనమ్మకం అనేదే ఉండొద్దు. అదే ఒక మూఢనమ్మకం అవుతది. ఓకే. నమ్మకం ఒకటి, మూఢనమ్మకం ఒకటి. సో, ఇట్స్ ఎ మేజ్. ఐ మీన్ నేను అసలే మూఢనమ్మకమే నాకు లేదు, నాకు ఉండొద్దు. అదే ఒక మూఢనమ్మకం. అంటే ఇప్పుడు మన కంటికి ఏదైతే కనిపిస్తదో దాన్నే నమ్మాలి. మిగతాయన్ని మూఢనమ్మకాలని అంటారా? సో, కంటికి కనిపించేదన్నీ నిజం అనుకోలేము. తాటి చెట్టు కింద కూర్చొని కళ్ళు తాగావు అంటాడు. వాడంటాడు తాటి చెట్టు కింద కూర్చొని నేను కళ్ళు తాగలేదు, పాలు తాగాను అంటాడు. సో, ఒకడొచ్చి అడుగుతాడు, తాటి చెట్టు కింద కూర్చొని పాలే ఎందుకు తాగకూడదు? కళ్ళు అలవాటు లేకపోతే తాగొచ్చు కదా సార్. అరే నాయనా, బిలీఫ్ ఉంది. తాటి చెట్టు కింద కూర్చొని నువ్వు ఏం తాగినా కానీ నువ్వు కళ్ళు తాగినట్టే లెక్క. అదే నీకు పాలు తాగాలని ఉంటే, కోకోకోలా తాగాలని ఉంటే నువ్వు ఆ తాటి చెట్టే దొరికిందా నీకు? ఏం చేద్దాం, అలా చేశారట. అయింది, నేను ఏ చెట్టుని చూడలేదు, ఏదో చెట్టు ఉండే కింద కూర్చొని తాగాను అంటే అప్పుడు ఏమవుతుంది? తగిన పరిణామం జరిగింది కదా. నాకెలా జరుగుతుంది అట్లా అంటే అది నీ కర్మ, అది నీ కర్మ. నా కర్మ ఎలా అవుతుంది అంటే ఏదో గత జన్మలో ఎవడికో నువ్వు ఏదో సిమిలర్గా నువ్వు ఇలా చేసావు, ఏదో దూషణ ఏదో చేసావు కాబట్టి ఈసారి జరిగింది. జోక్ ఉంది, ఆడు ఏడు కాదు, హాస్పిటల్ అడ్మిట్ అవుతాడు కొంత బర్న్స్తోని, కాలిపోతుంది. ఆడు ఏమే నారాయణ కామెడియన్. ఏమైంది? కాలిపోయింది మొత్తం. పూర్తిగా కాలిందా, సగం కాలిందా? మొత్తం కాలింది. ఎలా కాలింది అంటే నా కర్మ కాలి అంటే కర్మ ఎలా కాలుతుంది అంటాడు. సో, కంటికి కనపడేదన్నీ నిజము అనేది మనం అనుకోలేము. కంటికి కనిపించేటివి కూడా అబద్ధాలుంటాయి. కంటికి కనిపించేది మనం అనుకునేది కాకపోవచ్చు అది. అలాగే ఉప్పు కప్పు రంగు ఒక్క పోలిక నుండు. జాడ వేరు. మన పెద్దలే అన్నారు కదా, ఉప్పు కప్పు రంగు ఒక్క పోలిక నుండు, చూడు చూడ రుచుల జాడ వేరు. సార్ నేను చిన్నప్పటి నుంచి ఇది చాలా మంది దగ్గర ఈ విషయం విన్నాను సార్. మనం పొద్దున లేసి ఏదైనా పనికి వెళ్తున్నప్పుడు నల్ల పిల్లి ఎదురైతే బయటికి వెళ్ళొద్దు, నీకు చెడు జరుగుతుంది ఆ రోజు, నల్ల పిల్లి ఎదురవ్వద్దు అని చెప్తుండు. మళ్ళీ అదే కాకుండా మనం బయటికి వెళ్ళినప్పుడైనా, ఇంట్లోకి నుంచి బయటికి వెళ్ళినప్పుడో, లేదంటే ఏదైనా మంచి పని స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఎవరైనా తుమ్మితే కూడా ఇప్పుడు ఈ పని చేయొద్దు, ఆగాలి, లేదంటే మంచిది కాదు, ఒక 2 నిమిషాలు ఆగండి. ఈ నమ్మకాలు కదా. నమ్మకాలు అంటే ఇంతకు ముందు చెప్పాను నేను. ఈ నమ్మే వ్యక్తి, ఆ నమ్మకం మీద యాక్ట్ చేసే వ్యక్తి, అది రకరకాలుగా ఉంటారు వాళ్ళు. ఒకటి నమ్మకం, ప్యూర్ నమ్మకం. ఇంకోటి ఆ నమ్మకం నాకు ఉండదు, కానీ ఏమో చెప్పలేము కదా, అటు కావచ్చు ఇటు కావచ్చు. అందుకే
పిల్లి అడ్డంగా వచ్చింది కదా, ఏమైందంట, జస్ట్ మళ్ళీ ఒక వెనక 4 అడుగులు మళ్ళీ వెనక్కి వెళ్ళి ఒకసారి కూర్చొని మళ్ళీ లేచి వెళ్తే బెటర్. దట్ ఈస్ కాల్డ్ ప్రాగ్మాటిక్ యాటిట్యూడ్. ప్రాగ్మాటిజం అంటే దెర్ ఇస్ సమ్ ప్రూడెన్స్. ఎంతకైనా మంచిది, ఎందుకు వచ్చినా గొడవ, తర్వాత ఏదైనా రేపు అనుకున్న పని ఇలాంటివి కాలేదు. అసలు ఎందుకు వచ్చాయి సార్? ఎలా స్టార్ట్ అయ్యాయి? ఎక్కడ స్టార్ట్? అన్ని వీక్నెస్, ఫియర్ అండి. ఫియర్, బికాస్ ఆఫ్ ఫియర్, బికాస్ యూ డోంట్ హ్యావ్ ఎనఫ్ స్ట్రెంగ్త్, ఎనఫ్ కాన్ఫిడెన్స్. రేషనలిజం అవన్నీ తర్వాత. రేషనల్ యాటిట్యూడ్ ఉన్నవాడు ఇలాంటి భయాలు ఉండవు, అది నేను నమ్మను. రేషనల్గా ఉండేవాడి కూడా వాడికి ప్రాబ్లం, వాడికి మూఢనమ్మకాలు ఉంటాయి అక్కడ. బేసికలీ పాయింట్ ఏమంటే ఒక ఆత్మజ్ఞానం ఉండాలి కదా, ఒక ప్రాక్టికల్ ఆత్మజ్ఞానం. అంతేకాదు ఏం జరిగినా జరగని, ఒకవేళ జరిగేది అని ఉంటే జరుగుతుంది అది. ఇలాంటిది చాలా డేరింగ్ మనుషులు ఉంటారండి. వాళ్ళు యుద్ధంలో పోతాడు వాడు, లేకుంటే వాడిని తరుముకొని వాడు ఎనిమిది వస్తూ ఉంటారు. కానీ వాడేమంటాడు, నాకు బాడీ గార్డ్స్ వద్దు, నాకు ఏం వద్దు, నేను డైలీ ఐ హ్యావ్ టు గో అండ్ ఫిష్, నేను పోయి చేపలు పట్టాలి, నేను వెళ్తున్నా. అరే అక్కడ నువ్వు అడవిలో పోయినప్పుడు వాళ్ళు వస్తారా, వాడు చంపేస్తారా, నీకు పట్టుకుంటారా అంటే వాడేమంటాడు, అలా జరిగేది ఉంటే జరుగుతుంది, దానికోసం నేను ఇంట్లోనే కూర్చొని ఉన్నానా నేను జీవితాంతం? నేను చేయను, నేను పోతాను, నా స్వేచ్ఛగా నేను బతుకుతాను, జరిగేది ఉంటే జరుగుతుంది. ఆ యాటిట్యూడ్ ఏమంటారు మీరు? వాడు కూడా ఒక బిలీఫ్ ఉంటుంది, జరుగుతుందేమో, జరగచ్చేమో, కానీ that will not prevent me from living my life today. నాకు జీవితం నేను ఎలా గడపాలనుకుంటున్నానో నేను అలాగే గడుపుతాను, ఏ జరుగుతుందో జరగని. అదేమి యాటిట్యూడ్ ఏమంటారు, అది కాదు ఇది కాదు, మిడిల్ యాటిట్యూడ్ అది. బట్ ఎ వీక్ ఫెలో హీ విల్ నెవర్ మూవ్ అవుట్ ఆఫ్ దట్ హౌస్. వాడు ఉన్నంత రోజులు వాడు వీలైతే వాడు ఇంట్లోనే ఉంటాడు. ఎందుకు? బయటికి వెళ్తే చంపేస్తారు నాకు. దట్ ఈస్ బిలీఫ్. దట్ బిలీఫ్ కమ్స్ ఓన్లీ వెన్ యు ఆర్ వీక్. సార్, దేవుడిని నమ్మినా మూర్ఖుడు అంటారు, నమ్మకపోయినా కూడా మూర్ఖుడు అంటారు. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? అది భక్తుని బట్టి ఉంటుంది. దేవుడిని నమ్మిన వాడు పరమ భక్తుడు ఉంటే వాడు మూర్ఖుడు కాలేడు. అంటే వాడు నమ్ముతున్నాడు అనే దాని వలన దేవుడు ఉన్నాడు అని కూడా గ్యారంటీ లేదు. దట్స్ వాట్ ద ఫిలాసఫర్ కాల్డ్ కిర్కెగార్డ్ హూ సెడ్ దట్. నువ్వు నమ్ముతున్నావు, మంచి పని అది, నీ నమ్మకం మంచిదే, అందరికీ మంచి జరగచ్చు, కానీ నీ నమ్మకము సత్యము అది ఉన్నది అని మాత్రం నేను చెప్పలేను. అలాగే అదే ఆ నమ్మకం అనేది జస్ట్ ఒక వాడుకోవడము, అది ఒక ప్రాక్టికల్గా వాడుకోవడము. నమ్మకం అసలు లేనివాడికి వాడు మూర్ఖుడు అని, వాడు తెలివైన వాడు. ఇక్కడ మూర్ఖత్వం అనేది లేదండి. నమ్మినా నమ్మకపోయినా నమ్మకము అనేది ఇట్ ఇస్ మానవ లక్షణం అండి. ఇలా లెట్ మీ గివ్ యూ ద ఆన్సర్ లైక్ దిస్. నమ్మకాలు ఉండడం, నమ్మకాలు లేని మనిషి లేడండి. ఓకే, అందులో మూఢనమ్మకాలు, అది మూఢనమ్మకమా, అది కరెక్ట్ నమ్మకమా, వాట్ ఎవర్ నమ్మకమా, అది నమ్మకము. ఓకే, నమ్మకం లేని మనిషి లేడు. ఒక రీసెర్చ్ ప్రకారం అమెరికన్స్లో మోర్ దెన్ 50% మూఢనమ్మకాలని పాటించే వాళ్ళు ఉన్నారంట. ఉండొచ్చు, నమ్మకాలు ఉండొచ్చు వాళ్ళకు. మూఢనమ్మకమా లేదా మాకు తెలియదు. నమ్మకం అంతే. నేను ఐఎమ్ నాట్ గెటింగ్ ఇన్ టు దాట్. ఇది మూఢనమ్మకమా అంటే కరెక్ట్ నమ్మకం ఉందా ఏమైనా? బిలీఫ్ ఈజ్ ఎ బిలీఫ్. వెదర్ ఇట్ ఈస్ రైట్ బిలీఫ్ ఆర్ రాంగ్ బిలీఫ్, ఆర్ వెదర్ ఇట్ ఈస్ స్యూడో బిలీఫ్, ఆర్ వెదర్ ఇట్ ఈస్ ఫాల్స్ బిలీఫ్, ఆర్ దెర్ ఇస్ నో వే ఆఫ్. అంటే బిలీఫ్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అసలు. చెప్తున్నాను, దిస్ హౌ బిలీఫ్స్ అండర్స్టూడ్. లేదు ఆ నమ్మకం గట్టి నమ్మకం ఒకటి, మూఢనమ్మకం ఇంకోటి. గట్టిగా నమ్ముతాడు ఆయన, నువ్వు గట్టిగా నమ్ము, నువ్వు నెమ్మదిగా నమ్ము. నువ్వు నమ్ముతున్నావు కదా. నేను ఇంతకుముందే చెప్పాను, నమ్మడం అనేది, నమ్మకం అనేది ఒక మానవ లక్షణము. ఇది మన ఆత్మవిమర్శన, ఆత్మ విశ్లేషణలోనే ఉందండి ఇది. నేను ఇది నాకు నమ్మకమా? సన్ ఈజ్ రైజింగ్ ఇన్ ద ఈస్ట్, అది వాస్తవము. టుమారో ఆల్సో ఐ నో ద సన్ ఈజ్ గోయింగ్ టు రైజ్ ఇన్ ద ఈస్ట్, అది నమ్మకమా, నిజమా, వాస్తవమా? అది వాస్తవము. కానీ ఐ కెన్ ఆల్సో సే దట్ ఐ am of the firm belief that the sun will rise tomorrow.
అప్పుడు వాడేమనొచ్చు, నువ్వు బిలీఫ్ అనుకున్నా కానీ అది వాస్తవమే రా అనొచ్చు. వీడేమనొచ్చు, అది వాస్తవం ఉన్నా కానీ నాకు అది బిలీఫ్ అనొచ్చు. ఎవడో ఒకడు ఎక్స్పీరియన్స్ చేసి ఉంటాడు. ఆ ఎక్స్పీరియన్స్ బట్టి ఆయన చెప్పి ఉంటాడు ఒకటి. ఆ తర్వాత కాలక్రమేణా ఆ మనిషి ఆ ఎక్స్పీరియన్స్ అన్నీ పోతుంది, బిలీఫ్ మాత్రం మిగులుతుంది. పలానా వాడు చెప్పాడు అని వాటెవర్. ఆర్ పెద్దలు, మన తెలుగులో ఉంది అన్నారు పెద్దలు. ఆడు పెద్దలు ఎవరు, ఎప్పుడు అన్నారు, ఏ సన్నివేశంలో అన్నారు, అది మనకు తెలియదు. అది బిలీఫ్ అయిపోతుంది. దట్ బికమ్స్ ఎ కల్చరల్ థింగ్. బిలీఫ్ ఈజ్ కల్చరల్ అల్టిమేట్లీ. నువ్వు కల్చర్లో ఉన్నదే నువ్వు బిలీవ్ చేస్తావు. నథింగ్ ఎక్స్ట్రా టెరిస్ట్రియల్. బికాస్ యు ఆర్ ట్రైన్ టు బిలీవ్ ఇన్ దట్. మనం చిన్నప్పటి నుంచి కూడా సార్ ఇది చేస్తే ఇలా చేస్తే నీకు మంచి జరుగుతుంది, ఇలా చేస్తే నీకు చెడు జరుగుతుంది అని చెప్తారు. దానికి ఎవ్వరు కూడా ఎందుకు మంచి జరుగుతుంది, ఎందుకు చెడు జరుగుతుంది ఈ పని వల్ల అనేది ఎవ్వరు చెప్పరు. ఎవరు చెప్పరు అంటే అది ఆటోమేటిక్గా అయిపోయింది. అది ఎవరు చెప్పరు అంటే దానికి అడగాలి కదా ముందర. ఎవరు అడుగుతారండి? ఇవి నువ్వు నల్లపిల్లి దారి అడ్డంగా వచ్చింది, నువ్వు వెళ్ళకు, నువ్వు లోపల రా అంటే ఎందుకు అన్నాను. ఎంతమందికి పేషెన్స్ ఉంటుంది వాడు చెప్పడానికి? ఫస్ట్ వాళ్ళకి తెలియాలి కదా, ముందు వాళ్ళకే తెలియదు. అరే పెద్దలు అన్నారా అంతే. మా తాతగారు అంటుండేరా, అది తాతగారి బామ్మగారి భావాలకు దాసులు, శ్రీశ్రీ పాట ఇది. ఇవన్నీ ఈ బిలీఫ్స్ అంతా ఇమిడిపోయింది మాకు ఇండివిజువల్గా. ఇది మనం నెక్స్ట్ జనరేషన్కి ఇదే ట్రాన్స్మిట్ చేస్తున్నాము. దిస్ ఇస్ ట్రాన్స్మిషన్ ఆఫ్ కల్చర్. ఇక్కడ పాయింట్ ఇక్కడ ఏమంటే, వేర్ డు యూ డూ ద సెపరేషన్? వేర్ డు యూ సే దట్ దిస్ ఈస్ బేస్డ్ ఆన్ సైంటిఫిక్, దిస్ ఈజ్ సూపర్స్టిషన్, దిస్ ఈజ్ ఇది చెప్పడం కష్టం. ఇట్స్ అ ప్యాకేజ్, అన్నీ మిక్స్ అయిపోయింది సార్. కొన్ని నమ్మకాలేమో చాలా వింతగా ఉంటాయి సార్. అంటే పొద్దున పూట వాట్సాప్లో వస్తాయి మెసేజ్లో, ఏంటంటే ఈరోజు బేస్తవారము సాయిబాబా ఫోటో 10 మందికి షేర్ చేయి, లేదంటే నీకు చెడు జరుగుతుందని చెప్పి. ఇలాంటి మెసేజ్లు చూసినప్పుడేమో నవ్వొస్తుంది. కొన్ని నమ్మకాల వల్ల వాళ్ళ మెంటల్ హెల్త్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మెన్స్ట్రల్ పీరియడ్లో కొన్ని ఇండ్లల్లో ఏది ముట్టుకోవద్దు, ఇంటి లోపలికి రావద్దు, గుడికి వెళ్ళనివ్వద్దు, ఇలాంటి ట్రామా వల్ల చాలామంది అమ్మాయిలు ఎఫెక్ట్ అవుతున్నారు. అవును, వేరే రూమ్స్లో కూడా రానివ్వరు, ఒకే చోట్లో కూర్చోవాలి. ఉన్నది మా ఇంట్లో కూడా ఉండే అలాగే ప్రాక్టీసు. అవుట్డోర్ అనేవాళ్ళం, అవుట్ ఆఫ్ డోర్స్. మా నాన్న లీవ్ లెటర్ రాసేవాళ్ళు. సమ్ యూ టోల్డ్ హిస్ కలీగ్, అరే నేను రేపు ఎల్లుండి ఆఫీస్కి రానురా, ఎందుకు, వైఫ్ ఈజ్ అవుట్ ఆఫ్ డోర్స్. ఓకే వాడిద్దరికి 2 వేయాలి. మా నాన్న వంట చేసేవాడు కిచెన్లో. సెల్ఫ్ కుకింగ్. One day I told him, you are not doing self-cooking. Self-cooking means you are cooking yourself. Are you in the pot and cooking antukunnava maybe? And you are getting cooked? Sorry, it is not self-cooking. That is another matter. Point is, ఇవన్నీ జరిగేది. దానికి ఒక వ్యంగ్యమైన ఒక అర్థం కూడా ఉంది. దానికి ఒక జస్టిఫికేషన్ ఏంటంటే, అది కాదండి, 3 రోజులు వాళ్ళకి రెస్ట్. అంటే ఆ 3 రోజులు ఆడవాళ్ళకి రెస్ట్ దొరుకుతుంది కదా, అది మంచిదే కదండి. రెస్ట్ అలాగే దొరకాలా? 3 రోజులు నువ్వు చేయరా వంట కిచెన్లో? అదర్వైజ్ ఆల్సో యూ గివ్ అ రెస్ట్ ఈవెన్ ఆన్ అదర్ డే, వాట్ ఎవర్. వై దిస్ లింక్? జస్టిఫికేషన్ ఉంటుందండి. బింది ఎందుకు పెట్టుకుంటున్నావు అండి? అది బిందిలో ఏదో ఉన్నది, మ్యాజికల్ ప్రాపర్టీస్, సూర్యోదయం, చంద్రోదయం, వాట్ ఎవర్, సంథింగ్ ఐ డోంట్ నో వాట్ ఈస్ దట్. ఇలా దీస్ ఆర్ ఆల్ కల్చరల్ జస్టిఫికేషన్స్ ఫర్ ద ప్రాక్టీస్. ఎనీ ప్రాక్టీస్ హ్యాస్ ఎ జస్టిఫికేషన్. దానికంటూ అదంటే ఇది, ఇదంటే అది. ఇది ఎందుకు ఉంది, దీనివల్ల ఉంది. ఎవ్రీ ప్రాక్టీస్ హ్యాస్ ఎ జస్టిఫికేషన్, రైట్? నౌ ద క్వశ్చన్ ఈస్ టు క్వశ్చన్ బోత్. ద పాయింట్ ఈస్ టు క్వశ్చన్ బోత్. అండ్ ఎవరు చేయాలి ఇది? ద పీపుల్ హు ఆర్ అఫెక్టెడ్ దెమ్సెల్వ్స్ మస్ట్ ఫైట్. వాస్తు అనేది నమ్మకమా లేదంటే నిజమా? వాస్తు అనేది ఇప్పుడు జనాల్లో నమ్మకం అయింది. అది వాస్తు తనంతట తాను ఆ వాస్తుకి ఏమైనా వ్యాలిడిటీ ఉందా లేదా నాకు తెలియదు. ఉండొచ్చు, దేర్ కుడ్ బి సమ్, బట్ ఆ వాస్తులో ఉన్న స్పెసిఫికేషన్స్ దానివల్ల కొడితే చెడు జరగదు అని దానికి ఏమైనా రుజువు ఉందా, అది తెలీదు. అది ఎప్పుడు తెలుస్తుంది? 10 సంవత్సరాల పాటు అట్లీస్ట్
ఒక పలానా ఏరియాలో పరిశోధన చేసి ఎంతమంది మీరందరూ వాస్తు ప్రకారం ఇల్లు కట్టారా అని చెప్పి ఇంతమంది ఉన్నాము, మనం కాలనీ కూడా ఫామ్ చేసామండి, వాస్తు కాలనీ అని కూడా పేరు పెట్టుకున్నామండి. సరే, ఈ వాస్తు కాలనీలో మీరు వాస్తు ప్రకారం మీరు కట్టాక, ఇల్లుని కట్టాక ఏమేమి జరిగిందిరా మీరు? అన్నీ జరిగిందండి. విడాకులైంది, జనాలు చనిపోయారు, అయ్యారు, లేనోడు వచ్చాడు, ఉన్నోడు పోయాడు, అన్నీ అన్నీ అయింది. మరి వాస్తు వలన ఏం ఫలితం జరిగిందిరా మీకు? అంటే వాడు ఏం చెప్పగలడు? ఏమోనండి, పెద్దలు చెప్పారు, వాస్తు ప్రకారం చేయాలన్నారు, అది వాడు ఆనెస్ట్ ఉంటే అటు చెప్తాడు. సో వాట్ ఈస్ ద సర్టిట్యూడ్? వాట్ ఈస్ ద ప్రూఫ్? అండ్ హౌ ఆర్ వీ గోయింగ్ టు ఫైండ్ అవుట్? ప్రతి ఇది పరిశోధన చేసి తెలుసుకోవాలంటే ఎవరికి పేషెన్స్ ఉంది, ఎవరికి తట్టుతుంది అలా చేయాలని? నమ్మకం ఈజ్ ఈజీ. ఏదోరా పెద్దలు చెప్పారు వినరాదరా, నీకు పోయేదేముంది? ఆడిని పిలిచి ఒక 2,000 రూపాయలు పడేస్తే వాడికి వాస్తు ఒక డయాగ్రామ్ అన్నీ ఇచ్చేసి పోతాడు. దీనికి ఎందుకురా ఈ ప్రాబ్లమ్స్ నువ్వు చేసేది? చేసేరా బాబు, 2 కోట్ల ఇల్లు కడుతున్నావు, ఏమైనా అయిందంటే రేపు వాస్తు వల్లనే వాస్తు నువ్వు పాటించలేదు కాబట్టి అయింది అని అందరికి చెప్తారు కదరా. మరి ముఖం ఎక్కడ పెట్టుకుంటారు వాడు పోయి? ప్రాక్టికల్గా ఉండరా నాయన అంటే, సరేరా వాడేం చెప్తాడు? సరే, ఇంకోటి ఏం తెలుసా, నాకు బిలీఫ్ లేదు కానీ మా ఆవిడకి బిలీఫ్ ఉంటే చేయని. ఈజ్ డెలిగేటింగ్ ఇట్ ప్రాక్సీ. నాకు మాత్రం బిలీఫ్ లేదండి. ఇద్దరు గుడికి పోతారు, వీడు బయట కూర్చుంటాడు, ఆయన లోపలికి వెళ్తుంది. అన్ని మొక్కలు గిక్కులు చేసుకొని గంటలు కొట్టి అన్నీ చేసి ప్రసాదం తింటాడు. బట్ దేవుళ్ళు మాత్రం బిలీఫ్ లేదు. ఎందుకు పోయావు మరి నువ్వు? నాకు బిలీఫ్ లేదు కానీ ఆమెకు బిలీఫ్ ఉంటే అవి చేయని. మరి ఇలాంటి సూపర్ స్టిషన్స్ అన్నిటికీ గవర్నమెంట్ ఏదైనా యాక్ట్ తీసుకురావచ్చు కదా సార్? గవర్నమెంట్ ఎక్కడ యాక్ట్ తీసుకొస్తుందండి? అగైన్ మళ్ళీ కాంప్లికేషన్స్. గవర్నమెంట్ మే సే దట్. బ్రిటిష్ వాళ్ళని అప్పుడు అడిగారు, బ్రిటిష్ పరిపాలనలో బెంగాల్లో అప్పుడు ఈ సతీ ఇట్లా అవుతుంది కదా, సతీ అవుతుంది కదా అంటే, ముందు అంటిల్ విలియం బెంటిక్ కేమ్ నో గవర్నర్ జనరల్ డేర్ టు బ్రింగ్ ఎనీ లెజిస్లేషన్. ఎందుకు? జనాల లైఫ్స్లో, జనాల బతుకుల్లో, సమాజపు బతుకుల్లో ఇంటర్వ్యూన్ చేసినట్టు అవుతుంది, మనం తలదాచుకున్నట్టు అవుతుంది. అది వద్దు, మనం దూరంగా ఉందాము, మనం కేవలం పరిపాలన చేస్తున్నాము, వలసవాదం అనేది, మనం వలస ప్రాక్టీస్ చేస్తున్నాం, ఇంతే చాలు అనుకున్నాం. తర్వాత జనాలు ఇండియన్స్ నుంచే స్టార్ట్ అయింది అది ఉద్యమం. ఈ ప్రాక్టీస్ ఇది నశించాలి, అది మీరు చట్టం తీసుకురావాలంటే ఒక చట్టం తీసుకువచ్చారు. అది అప్పట్లో అయింది. దాని మీద కూడా చాలా స్కాలర్షిప్ ఉంది ఇప్పుడు. అది ఎందుకు, సతీ ఎంతవరకు పరిమితము, ఎవరు చేస్తుండే, దేనివలన, అవన్నీ పెద్ద రీసెర్చ్ జరిగింది, చాలా పుస్తకాలు వచ్చాయి దాని మీద, నాలెడ్జ్ వేరే విషయం. కానీ ఎసెన్షియల్గా చెప్పాలంటే ఇది. కానీ అప్పుడు చట్టాలు వచ్చాయి కదా. ఇప్పుడు చట్టం ఇమీడియట్గా ఇచ్చేస్తారు చట్టం. ఏ చట్టం కావాలని అడగండి, రేపు సాయంత్రంలో వచ్చేస్తుంది. వాట్ ఈస్ ద యూస్? చట్టం చేసాం కదా అంటారు. ప్రతి దానికి ఒక చట్టం ఉందండి. మనకు ఎన్ని చట్టాలు, ఒక టేబుల్, ఒక రూమ్ నిండా చట్టాలు, పుస్తకాలు మనం పెట్టేయచ్చు. ప్రతి దాని మీద ఒక చట్టం ఉంది. కానీ కండిషన్ హ్యాస్ నాట్ ఇంప్రూవ్డ్. నో, that has to come from society. Unless people change, the law will not change. The law cannot do anything about it. People don't change. సార్, నేను చిన్నగా ఉన్నప్పుడు సార్ 7th క్లాస్ అనుకోండి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో అప్పుడు ఏం జరిగింది అంటే, ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ దయ్యం వస్తుంది, సో ఇంటి ముందు ఓ శ్రీ రేపురా అని చెప్పి రాస్తే మీ ఇంటికి దయ్యం రాదు అని చెప్పి నమ్మేవాళ్ళు. సో అందరూ ఇళ్ళకి ఓ శ్రీ రేపురా, ఓ శ్రీ రేపురా అని చెప్పి ప్రతి ఇంటి గోడ మీద ఉండేది సార్. సో నిజంగా దయ్యం వచ్చి అది చదివి రేపు వస్తుందా సార్ మళ్ళా దయ్యం? ముందు దయ్యాలు, విపరీతాలు ఉన్నాయా లేదా అనేదే డౌటు. అది దాన్ని నమ్మి మనం రాసుకొని పెట్టుకునేది అది ఇంకొక మూర్ఖత్వం. అది 2 మూర్ఖత్వం. ఇది 2 మూర్ఖత్వమే. రాయడము మూర్ఖత్వమే, దయ్యం ఉందని నమ్మడము మూర్ఖత్వం. నమ్మడం అలాంటి నమ్మకాలు ఒక మూర్ఖత్వము. అండ్ దానికి యాంటీడోట్ ఇవి చేస్తే పరిష్కార మార్గం అండి. నీ జాతకం ప్రకారము నీకు చెడు కాలం ఉందిరా ఇప్పుడు, ఏం చేద్దాం? ఇప్పుడు ఏం చేయాలి నేను? ఈ హోమం చేయి, ఆ హోమం చేయి, ఈ ఫలానా రోజు ఆ గుడికి వెళ్ళి అక్కడ చేయి.
ఇప్పుడు మన సెలబ్రిటీస్ అందరూ యూ సీ నో, వీళ్ళు ఎక్కడ చూసినా వీళ్ళే. సార్ మనమందరం సెలబ్రిటీస్‌కి చేయగడితే సెలబ్రిటీసే బాబాలకు చేయగలుగుతారు. సో వాట్ ఈస్ యువర్ వ్యూ ఆన్ బాబాస్? మనం కూడా పోతాం అక్కడ, వీళ్ళు కూడా పోతారు. కానీ అక్కడ వీళ్ళు సెలబ్రిటీస్ ఉంటారు, మనం మామూలు ఉంటాం. మనం ధర్మదర్శనంలో ఉంటాము, వాళ్ళు స్పెషల్ దర్శనంలో ఉంటారు. బట్ ఆ సెలబ్రిటీస్ ఉన్నారే అక్కడ అంటే, సెలబ్రిటీస్ కూడా మన ఇన్సెక్యూరిటీస్ వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళకు మనకన్నా ఎక్కువ ఉన్నాయి. సో దే ఆర్ ఆల్సో వీక్. దే ఆర్ వీకర్ దెన్ అస్. Two celebrities get married, okay? Suppose they have to separate and all, what all problems are going to happen? Property issues, adi, idi, and who is going to make money? Lawyers will make money, all that. TRP channels will also make money. Money, everything has become an industry. సార్ మీరు విన్న బిలీఫ్ సిస్టమ్‌లో వియర్డెస్ట్ అనిపించింది ఏంటి సార్? I can't think of any one particular. Whole belief system itself is weird to me. Whole entire belief system. These belief systems have caused more damage to us than does any good. So I can't think of any one particular thing. But I know that how these belief systems arise. Belief systems are cultural. Culture gives it to us. But మనకు తెలివి ఉండాలి కదా. ఒక మనిషికి he has to use what we call the power of agency, his own agency. ఏజెన్సీ అంటే మనం ఏదో బిజినెస్ ఏజెన్సీయే జ్ఞాపకం వస్తుంది, మా గ్యాస్ ఏజెన్సీనో లేకుంటే ఇంకేదో డిస్ట్రిబ్యూటర్ ఏజెన్సీనో. ఏజెన్సీ అంటే ఇక్కడ నీలో ఉన్న ఒక ఒక ఇది ఒక పవర్, ద పవర్ టు థింక్, క్రిటికల్ థింకింగ్. ఈ క్రిటికల్ థింకింగ్ అనేది సమాజంలో ఉండాలి, ప్రతి మనిషిలో ఉండాలి, సమాజంలో ఉండాలి. ఆ క్రిటికల్ థింకింగ్ అనేది ఉంటే, సెల్ఫ్ క్రిటిక్, ఆత్మవిమర్శన, విశ్లేషణ అది ఉంటే అది సామాజిక పరంగా ఎలా రావచ్చు? ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుంటే రావచ్చు. ఒక ఎడ్యుకేషన్ ఎక్కడ ఉందండి అట్లాంటి ఎడ్యుకేషన్ మనకు? ఏ కల్చర్లో ఉంది అని మీరు అడగచ్చు, అది వేరే విషయం, చెప్పలేను. కొన్ని ఉన్నాయి, కొన్ని కల్చర్స్లో దే డెవలప్ ద పవర్ ఆఫ్ క్రిటికల్ థింకింగ్. బట్ హియర్ ఐ డోంట్ సీ ఎనీ సచ్ క్రిటికల్ థింకింగ్. క్రిటికల్ థింకింగ్ అనేది రావాలి ప్రతి మనిషి జీవితంలో. ఇప్పుడు మన ఇండివిజువల్ జీవితాల్లో క్రిటికల్ థింకింగ్ మనం చేసుకున్నామండి, ఇంక్లూడింగ్ సెల్ఫ్ క్రిటికల్ థింకింగ్. మనం చేసే 100 పనుల్లో అట్లీస్ట్ 80% పనులు మానుకుంటాం మేము. అండ్ ఆస్క్ వై యామ్ ఐ డూయింగ్ దిస్? అంటే మీరు నమ్మకాలు, మూఢనమ్మకాల గురించి ఇంత మాట్లాడుతున్నారు కదా సార్, మీరు ఇప్పటివరకు నమ్మిందంటే ఏం లేదా మరి? అంటే నేను యాజ్ ఐ ఇవాల్వ్ టుడే నేను చెప్తున్నాను. చిన్నప్పుడు అవన్నీ నమ్మి ఉంటాను, ఏదో చేసి ఉండొచ్చు నేను, నాకు తెలీదు, నా జ్ఞాపకం లేదు. ఒక్కటి మాత్రం చెప్తాను, నేను జ్ఞాపకం ఉన్నది. నా 20th ఇయర్ ఐ డిడ్ సంథింగ్ విచ్ ఐ షుడ్ నాట్ హ్యావ్ డన్, వాట్ ఎవర్. దానివల్ల నాకు చాలా భయం కలిగింది. ఆ భయంతో నేను కొద్దిగా మై ఫాదర్ టుక్ మీ టు ఆయన వేదిక పండితుడు, ఆస్ట్రాలజరు అంతా. అఫ్ కోర్స్ జాతకంతో పోయాము, సుల్తాన్ బజార్లో వెళ్ళాము. ఆయన జాతకం చూశాడు, నన్ను చూశాడు, దీర్ఘంగా చూశాడు కొంతసేపు. నాకు పిల్లోడు చాలా భయపడినట్టున్నాడు, ముఖం మీదనే కనపడుతుంది భయం, అర్థం చేసుకోగలను నేను. జాతకం చూశాడు, నేను క్యాల్కులేషన్ చేశాడు అని పెన్సిల్తో. వయసు అంతా ఇప్పుడు 40 ఇయర్స్ దాకా, నువ్వు 40th ఇయర్ దాకా నీకు ప్రాబ్లమ్స్ ఉంటాయి, కష్టాలు ఉంటాయి, అన్సర్టనిటీస్ ఉంటాయి, భయాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇన్ షార్ట్, నువ్వు 40 దాకా నువ్వు ఒక స్థాయికి రావు. అంటే నువ్వు ఆ థ్రెషోల్డ్ దాటలేవు, నువ్వు గట్టెక్కలేవు. 40 అయ్యాకనే నువ్వు గట్టెక్కుతావు. అందాక నువ్వు ఇలాగే ఉంటుందని మా నాన్న, మరి ఏమి వీడి గతి ఏమవుతుంది?
తిండి గిండి అని అవన్నీ సారే ఉంటుంది, ఆరోగ్యానికి ఏం కాదు అన్నీ కాదు. కానీ వాడు ఒక మనిషి కాలేడు. 40 దాకా కష్టాలుంటాయి. వేరే వాళ్ళతోని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది ఉంటాయి, ఇది ఉంటాయి. 40 తర్వాత మనిషి అవుతాడు అని అన్నాడండి. ఇది అస్ట్రాలజీ. నేను ఏది నమ్ముతలేదు ఇప్పుడు. అవన్నీ ఉండే దాంట్లో. అస్ట్రాలజీ, ఫేస్ రీడింగ్, ఆల్ దాట్ జాతకాలన్నీ. ఆ బేసిస్ మీద ఆయన చెప్పాడు. వింతైన విషయం ఏంటి తెలుసా? అలాగే అయింది. ఏమంటారు? అవునంటావా కాదంటావా పాటు. అలాగే అయింది. చదువు నెవర్ టోల్డ్ మీ డోంట్ డూ దిస్, డోంట్ డూ దాట్, బిలీవ్ ఇన్ దిస్, డోంట్ బిలీవ్ ఇన్ దాట్ అనలేదు. కానీ ఈ నమ్మకాలు అనేది ప్రతి ఒక్కడికి ఉంది అని చెప్తున్నాను నేను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సైంటిస్టులకు లేని నమ్మకాలు ఎవరికి ఉన్నాయండి? సైంటిస్టులకు నేను వివేకానంద ఒక లెక్చర్లో అన్నాడు. ఈజ్ అడ్రెస్సింగ్ అన్ ఆడియన్స్ ఇన్ యూఎస్ ఆర్ ఇంగ్లాండ్ అప్పట్లో వివేకానంద. ఈ సెడ్ దెర్ ఈస్ రిలీజియస్ సూపర్స్టిషన్ అండ్ సైంటిఫిక్ సూపర్స్టిషన్. If I come and say that some rishi living in India in ancient period, whatever, had said this, all of you will say, that is superstition. But whereas if I come and say, there is a scientist called so-and-so, some Tyndall or Bindal, who made this kind of thing, then I will accept it. It's accepted without salt. So what does that mean? You are willing to accept if it is coming from a particular source which you acknowledge. Therefore, there is a religious superstition, scientific superstition. ఎందుకు లేవండి? సైంటిఫిక్ ఎస్టాబ్లిష్మెంట్ సూపర్స్టిషన్ లేదంటారా? మీరు చెప్పండి. మీరు కూడా అన్ని గమనించే ఉంటారు. ఇప్పుడు నేను చెప్పింది నా కల్పన కాదు. రాకెట్ లాంచ్ చేసే ముందర ఏమవుతుందండి? అంటే నేను ఏ సన్నివేశంగా నేను చూడలేదు పర్సనల్గా, బట్ నాకు తెలిసి వస్తుంది. అంటే వి రీడ్ ఇన్ ద పేపర్స్ ఆల్సో. రాకెట్ లాంచింగ్కి ఒక ముహూర్తం ఫిక్స్ చేస్తారు కదా. ముహూర్తం ఎందుకండి అది? ఫలానా టైంలో అంటే వాళ్ళు అవన్నీ చూడొచ్చు. రావుకాలమా, మంచి కాలం, అది రావుకాలం ఏమైనా ఉందా? రాకెట్ డైరెక్టర్ ఆఫ్ స్పేస్ ఏజెన్సీ వాడే అడుగుతాడు. వాడే ఒక ఆస్ట్రాలజర్ ఉంటాడు ఫర్ ఆల్ వీ నో. వద్దండి ఇప్పుడు ఇది మంచి టైం కాదు, ఇది ఎల్లుండి దాకా వాయిదా వేద్దాం. ఏదో తుఫాన్లు వస్తున్నాయి, అది వస్తున్నాయి, దానివల్ల వాయిదా వేస్తామంటే అది న్యాచురల్ కాజెస్ అది. బట్ దీనివల్ల కూడా వాయిదాలు వేయచ్చు కదా. రాకెట్ లాంచింగ్ కానీ ఏదైనా కానీ ఎనీ ఆఫ్ స్టేట్ వాట్ ఎవర్, ఎవరుంటారండి ముందర అక్కడ మంత్రాలు చెప్తూ? వై దిస్? సో దిస్ ఈజ్ ఏ ప్రాబ్లం ఎవ్రీవేర్. ఇది మామూలు పామరులకే ఉన్న ప్రాబ్లం కాదు, ఇది ప్రతి ఒక్కడికి ఉంది. అండ్ ద మోర్ ఎడ్యుకేటెడ్ ద ఫెలో ఈజ్ మోర్ సూపర్స్టిషియస్ ఈజ్. ఇప్పుడు పూనకాలు వస్తుంటాయి కదా సార్, కొంతమంది పూనకాలు, దేవుడు వచ్చిండు నాకు అని చెప్పి శిగమూగుతుంటారు, పూనకాలు చేస్తుంటారు. ఆర్గనైజ్డ్ ఈవెంట్ అది. అదే రోజున, అదే టైంలో, అదే దీంట్లో అది ఎలా వస్తుందండి? అది ఎప్పుడైనా ఎందుకు రాకూడదు? ఒకవేళ అది నిజం ఉంటే, ఒకవేళ ఆ ఫినామినన్ అనేది ఉంటే, ఆర్ మనం ఇలా కూడా ఆలోచించవచ్చు. ఆ ఫినామినన్ అంటాం మేము. ఆ సంఘటన బహుశా జరగచ్చు. కానీ దానికి ఇలాంటి కనెక్షన్స్ మనం పెడుతున్నాం చూడండి, దాంతో ఏం కనెక్షన్ ఉండదు. అది యాజ్ ఎ ఫినామినన్ జరగచ్చు. అది ఎవరికైనా జరగచ్చు. ఫిట్స్ వస్తుంది కదా మనకు, అది కూడా ఇలాంటిదే కదా. ఫిట్స్ ఈజ్ ఎ ప్రాబ్లం కూడా కాదు అది. ఫిట్స్ ఈజ్ ఎ బాడీలీ టెండెన్సీ అండ్ ద బాడీ ఈజ్ కమ్యూనికేటింగ్ సంథింగ్ ఇన్ టైమ్ ఆఫ్ ఫిట్నెస్. ఫిట్స్ వచ్చినప్పుడు మనిషి ఏదైనా చెప్తే ఇట్స్ ఎ బాడీ ఈజ్ కమ్యూనికేటింగ్. మ్యాడ్నెస్ పిచ్చి అనేది, పిచ్చి రకరకాల పిచ్చి. ఏ పిచ్చి లేదనుకుంటే అది అచ్చమైన పిచ్చి. ఓకే, పిచ్చి. ఆ పిచ్చితనంలో ఇంకోటి ఏమంటే, పిచ్చి ఈజ్ నాట్ ఆల్వేస్ పిచ్చి. ఓ పిచ్చోడు
There is something called lucid intervals. You know that. When the person is proper, he can sign contracts, everything. సో వాడు కోర్టుకి ఎక్కించుకున్నప్పుడు వాడు ఏమడుగుతారంటే, అప్పుడు ఈ కాంట్రాక్ట్ సైన్ చేసినప్పుడు వీడి తెలివిలో ఉండేనా, వీడు సరిగా ఉండేనా, లేకుంటే వీడు పిచ్చోడా అని. ఒక ఫిలాసఫర్ ఉండే మా దాంట్లో ఫ్రాన్స్లో, వాడు రాసిన ప్రతి పుస్తకము ఆణిముత్యం అది. కానీ వాడు ఎప్పుడు రాసిన, వాడు పిచ్చిగా ఉన్నప్పుడు రాసిన పుస్తకం అది. హీ వాజ్ హిమ్సెల్ఫ్ బీయింగ్ గివెన్ షాక్ ట్రీట్మెంట్స్. ఓకే. ఇప్పుడు వీడు రాసింది ఆ పిచ్చి పీరియడ్లో రాసిన పుస్తకం మరి. అంటే అప్పుడేమన్నారు, ఆ పిచ్చిదనం వాడిని మర్చిపో, పుస్తకంలో ఉన్నవాడు రాసింది కరెక్టా అదా చెప్పు. ఆ పుస్తకంలో రాసింది కరెక్టే, మరి అంతే. మరి ఆ పిచ్చిదనం అంటే వాడు పిచ్చా లేదా నువ్వే తెలుసుకో. సో ఇది మ్యాడ్నెస్, వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ ఈస్, a person in so-called madness is trying to tell you something. He's trying to tell you something. Madness is a communication. But we are not prepared to listen that, no? తీసుకోరండి వాడికి, చలో కట్టేయండి, ఎలక్ట్రోడ్స్ పెట్టండి, కానీ డాక్టర్ అరుస్తాడు వాడు, అయిపోయింది, మూడు షెడ్యూల్స్ అయిపోయిందండి, ట్రీట్మెంట్ తీసుకోపోవచ్చు. But madness is something that has to be understood and treated. There was a fellow who was getting mad. He thought that వాడు ఒక అన్నపు మెతుకు అయిపోయాడు అని అనుకున్నాడంట. నేను ఒక అన్నపు మెతుకు 1 grain of rice. సైకో అనలిస్ట్ ట్రైడ్ హిస్ బెస్ట్, అల్టిమేట్లీ వాడికి సరిగా చేశాడు అనుకున్నాడంట. అరే నువ్వు మానవుడు రా, నువ్వు హ్యూమన్ బీయింగ్ రా, నువ్వు అన్నపు మెతుకు కాదురా, యు ఆర్ నాట్ ఎ గ్రెయిన్ ఆఫ్ రైస్, యు ఆర్ ఏ మ్యాన్, హ్యూమన్ బీయింగ్. అంటే వాడికి ట్రీట్మెంట్ ఇచ్చి, అన్ని సైకో అనలిస్ట్ ట్రీట్మెంట్ అంతా ఇచ్చి చేసి సరిగా చేశాను. సరిగా అయిపోయినానండి, నేను ఇప్పుడు ఐఎమ్ హ్యూమన్ బీయింగ్, ఐ నౌ రియలైజ్డ్, థ్యాంక్ యూ, ఇంక నేను వెళ్ళొచ్చా, నువ్వు వెళ్ళు బాబు, ఇంక మంచిగా బతుకు, హ్యాపీగా బతుకు. వాడు బయటికి పోయాడంట, బయటికి తిరిగి వచ్చాడంట. ఏంట్రా అంటే, అక్కడ దారిలో కోడి ఉంది అన్నాడంట. ఒక కోడి నిలబడి ఉంది, నాకే చూస్తున్నది, కోడి, హెన్. వీడన్నాడంట, కోడి ఉందా, కోడి ఉంది అక్కడ, ఇంతకీ నీ ప్రాబ్లం ఏంటి, కోడి ఉంది కదా అని అంట. కోడి ఏం చేస్తుంది రా నీకు, లేదు నేను అన్నపు మెతుకొని నాకు తినేస్తే, అరే ఇప్పుడే నేను చెప్పాను కదరా, నువ్వు అన్నపు మెతుకు కాదురా, నువ్వు హ్యూమన్ బీయింగ్ రా, ఇంత చెప్పాను కదరా అంటే, నాకు తెలుసు, కోడికి తెలుసా? These are all the issues you face in madness and neurosis అంటాం, psychosis అంటాం, all these things. One final advice to listeners, అంటే చూసే వాళ్ళకి ఇచ్చే సజెషన్ ఏంటి? I'll only say, please stand on your own feet mentally. మీ కాళ్ళ మీద మీరు నిలబడండి. భౌతికంగా ఒకటే కాదు, మానసికంగా మీ కాళ్ళ మీద నిలబడండి. ప్రతి పని చేసే ముందర కానీ, ప్రతి ఆలోచన చేసే కానీ వీలైనంత వరకు బీ అవేర్, బీ సెల్ఫ్ అవేర్. ఒక హిందీలో హోష్ అన్నాం, హోష్తో చేయాలి. బీ అవేర్ ఆఫ్ వాట్ యు ఆర్ థింకింగ్, వాట్ యు ఆర్ డూయింగ్. వివేకానంద అన్నాడు, యు ఆర్ వాట్ యువర్ థాట్స్ హ్యావ్ మేడ్ యూ. యు ఆర్ వాట్ యువర్ థాట్స్ హ్యావ్ మేడ్ యూ. సో బీ కేర్ఫుల్ ఆఫ్ వాట్ యు థింక్. ఇది మన తరం, ఇది మన స్కోప్లో ఉంది. అది మేము ఏది మార్చలేము, ఎవరిని మార్చలేము, సమాజం మార్చలేము, ఏమి మార్చలేము. మనం ఇండివిజువలీ, వ్యక్తిగతంగా can we take care of our lives without getting into all these belief systems, all this social creation. It's all society ultimately. Ante emi, I am asking people to be conscious while living in society. కొన్ని సోషల్ లాస్ మనం పాటించాలి. యూ హ్యావ్ టు గో ఆన్ ద ప్రాపర్ సైడ్ ఆఫ్ ద రోడ్. అదే నా క్రిటికల్ థింకింగ్ అన్నాడు నాడు మనము రాంగ్ సైడ్ పోదాము అంటే, ఎక్కడ పోతావు రాంగ్ సైడ్, స్ట్రైట్ మోక్షం దొరుకుతుంది. దట్ వీ కాంట్ డూ.
You can't go and forge a check. You can't go and withdraw, rob an ATM. You can't do that. క్రిటికల్గా నేనే కదా, నాకు నేనే సాటి, నాకు చెప్పేవాడు. దట్ ఈస్ స్టూపిడ్. దట్స్ నాట్ వాట్ ఈస్ బీయింగ్ టోల్డ్. బట్ యాజ్ ఫార్ as you are concerned, be a light unto yourself. Language, religious language, be a light unto yourself. That's all I'm saying. We have to be careful about ourselves. Be self-critical, self-analytical. This is all I can say. అది మన వశంలో ఉన్నది. అది నువ్వు ఏమి అయినా కాకపోయినా ఇది అక్కడే భయం స్టార్ట్ అవుతుంది. నువ్వు ఏం కాకపోతే నువ్వు ఏం లేనట్టు ఉండు. పొద్దున ఇడ్లీలు వడాలు బ్రేక్ఫాస్ట్కి, మధ్యాహ్నం ఏదో ఒక ప్లేట్ మీల్ వెదవా అనేవాళ్ళు. అప్పుడు వీడు ప్లేట్ మీల్ వెదవ వీడు, అంతకన్నా వాడి మధ్యాహ్నం ఒక ప్లేట్ మీల్. వై ఈజ్ ఇట్ దట్ వీఆర్ అఫ్రేడ్ ఆఫ్ బీయింగ్ నథింగ్? If we are capable of being nothing, I don't want anything. Whatever comes, let it come. If it doesn't come, I am not going to cry. I am not going to blame the gods. Whatever, go and do homams, నిమ్మకాయలు పడేయడం, అవన్నీ ఏం చేయకుండా నేను నా బతుకు. నిమ్మకాయలు ఎందుకు పడేయాలండి? మంచిగా రసం చేసుకుని లైమ్ జ్యూస్ తాగొచ్చు కదా. ఆ నిమ్మకాయ వాడికి పనికి రాదు, వాడి తొక్కినోని పనికి రాదు. ఇలా ఎందుకు ఉండలేమండి మనము? ఇది ఎందుకంటే ఇది బుద్ధి గడ్డి తిని అంటాం కదా, అందుకని. దట్ ఈస్ ఆల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అలాట్ ఫర్ యూర్. థ్యాంక్ యూ. అంటే నమ్మకాలు, మూఢనమ్మకాల గురించి, దేవుడు ఉన్నాడా లేడా అన్న క్వశ్చన్ దగ్గర నుంచి ప్రతిదానికి చాలా క్లారిటీగా ఆన్సర్ నా చేశారు. నమ్మకాలు బట్టి చెప్పాను నేను. థ్యాంక్ యూ.